अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सकना भवतु सकनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। మనం నిన్నటి వరకు నామరూపక్రియలు జీవుడని, దేశకాల వస్తువులు జగత్తని నిర్ణయించుకున్నాం. జీవుడికి బ్రహ్మమయ్యే అవకాశం ఉంది, కానీ దేశకాల జగత్తులకి, దేశకాల వస్తువులనే జగత్తుకి బ్రహ్మమయ్యే అవకాశం లేదు. ఎందుకు అంటే ఇవి నామరూప గుణాలే, అది నామరూప గుణాలే. అంటే సత్వరజ స్తమో గుణాలతోనే జీవుడు తయారైనాడు, సత్వరజ స్తమో గుణాలతోనే జగత్తు కూడా తయారైంది. మరి రెండు ఒకటే అయినప్పుడు జీవుడు బ్రహ్మము కావచ్చు అంటున్నాడు, జగత్తు బ్రహ్మము కాకూడదు అంటున్నాడు. ఎందుకు కాకూడదన్నాడు? జీవుడిలో చైతన్యం అనేది ఒకటి ప్రవేశించింది. జీవుడి దగ్గరకు వచ్చేప్పటికి శాస్త్రం ఏం చెప్పిందంటే తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అని చెప్పింది. దీనిని సృష్టించుకుని దీనిలో తాను చేరాడు అంది. దాన్ని సృష్టించుకుని దానిలో చేరలే. దేన్ని సృష్టించుకుని దేనిలో చేరలేదో అది జడం, దేన్ని సృష్టించుకుని దానిలో చేరాడో అది చేతనం. అంటే చేరింది చేతనం, సృష్టించబడినటువంటి పదార్థంలో ఇది చేరింది కాబట్టి అది కూడా చేతనమైంది. అందుకని నాది నేననిపించుకుంటోంది. ఎందుకు అనిపించుకుంటోంది అంటే తెలియని పిల్లవాడు కూడా, చిన్న బిడ్డ కూడా నాదిని నేనంటున్నాడు కదా. నేను అని ఎవరంటారో వాళ్ళ ఆత్మ అని మొట్టమొదటే మనం మెటల్ డిటెక్టర్ పెట్టేశాం కదా. ఇప్పుడు ఎవడు నేను అనగలుగుతున్నాడు? జీవుడే నేను అనగలుగుతున్నాడు. అర్థమైందా? ఎందుకని నామరూపక్రియలు ఉన్న వాడిలో ఒక చేతనం చేరి దీన్ని కూడా చేతనం చేసేసింది. ఎట్లా చేసింది అంటే అది జడం. ఏది? ఆ కూలర్ జడం. కరెంటు దాంట్లోకి ప్రవేశించి దాన్ని ఆడేటట్టుగా చేసింది. ఇప్పుడు అది బతికుంది. కూలర్ చచ్చిపోయిందా బతికుందా అని మనం అడగాలి. కూలర్ బతికుంది కదా. ఈ టేబుల్ బతికుందా చచ్చిపోయిందా అన్నాం. ఈ టేబుల్ చచ్చిపోయింది. ఎందుకని? ఇది పని చెయ్యటంలే, అది పని చేస్తున్నది. ఇది కూడా పని చేస్తోంది కదండి, మీకు ఉపయోగపడుతోంది కదా, మీ చెయ్యి పెట్టుకోవడానికి ఉపయోగపడుతోంది. కానీ నేనున్నానని చెప్పే అధికారం దీనికి లేదు. దాని దగ్గరికి పోగానే అది నేనున్నానంటుంది. అర్థమైందా? ఎవరి దగ్గరికి వెళ్ళగానే మళ్ళీ ఇంకా కాస్త చెప్తా, ఇంకా మీ దగ్గరికి వచ్చేస్తా క్లారిటీ. ఎప్పుడు ప్రతిదీ మీతోనే చూసుకోవాలి మీరు. నేను వచ్చి ఇప్పుడు వీడి మీద ఇక్కడ కూర్చున్నాను అనుకోండి, వాడు కూర్చొనిస్తాడా? అమ్మ ఇక్కడ నేను ఉన్నాను, ఇక్కడ నా మీద ఎక్కుతున్నారేమిటి అని అంటాడా? అంటా. దాని మీదకి పోయి అట్లాగే పోయినా అనుకోండి,
అది నేనున్నానని చెప్తుంది. ఎవడు నేనున్నానని చెప్తున్నాడో వాడు ఆత్మ. అదే కదా మెటీరియల్ డిటెక్టర్ అది. అందుకని అది ఆత్మ. దీని మీదకి పోయి మనం కూర్చున్నామని పోయినామనుకో, నా బరువును మొయ్యగలిగితే మోస్తుంది, కూర్చోమంటుంది. మొయ్యలేకపోతే విరిగిపోతుంది, అంతేగాని ప్రతిఘటించదు. అందుకని ఇది అనాత్మ. మీకు అర్థమైందా? అంతే కదా ఇప్పటి వరకు మనం నేర్చుకుంది. మరి ఇట్లా ఇంకా ఆలోచించారా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత? అమ్మ అసలు మేము అట్లాంటి పిచ్చి పనులు మేము చెయ్యం, మీరేమన్నా చేసుకోండి, మీరేం చెప్పారో అంతవరకే, తర్వాతది మమ్మల్ని అడగవాకండి. అది కాదే. మీకు ఇన్ని ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇంట్లో చేసే ప్రతి పనిలో దీన్ని వెతుక్కోండి. మెటల్ డిటెక్టర్ మీ చేతిలో పెట్టిన తర్వాత మళ్ళీ అది ఇది ఆత్మనా ఇది అనాత్మనా మీరు ఒకసారి చెప్పండి అమ్మా అని మళ్ళీ నా దగ్గరికి రాకండి. అర్థమైందా? ఇప్పుడు కూలర్ని ఆత్మ చేసేసాం, టేబుల్ని అనాత్మ చేసేసాం, రమణని ఆత్మ చేసేసాం. అర్థమైందా? ఎవడు ఆత్మ? తన మీదికి వస్తే కదా. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. ప్రతిఘటించకుండా నెత్తిన కూర్చోన్లే అని ఊరుకుంటే ఎవడు ఊరుకుంటున్నాడో శవం అట్లా ఊరుకుంటుంది. శవం దాన్ని నెత్తిన పడి ఏడుస్తుంటుంది. ఆ భార్యో ఆ కొడుకులో ఎవరో దాని మీద పడి ఏడుస్తుంటారు. నా మీద ఎందుకు పడ్డారా అనేది అనదు. అందుకని శవం అనాత్మ. అది జడం. జడంలో మళ్ళీ శక్తి ఉంది. శక్తి వేరు, చైతన్యం వేరు. జాగ్రత్తగా ఉండండి. చైతన్యం లోపల శక్తి దాగి ఉంటుంది. ఏ మాట పొరపాటు పడవాకండి. చైతన్యము శక్తి ఒకటి కాదు కదా. సరే, జ్ఞానం ఎక్కడ ఉండాలి, దానికి ఆధారం ఏమిటి? జ్ఞానం అనేది ఎక్కడ ఉంటుంది? మనం నిజంగా సమాధానం చెప్పాలంటే జ్ఞానం ఎక్కడ ఉండదు అని అడగాలి. జ్ఞానం లేని చోటు ఉండదు. భరత్కి రవికి మధ్య జ్ఞానం ఉందా అండి? ఉన్నది. నాకు కనిపించలేదే, నీకు కనిపించదు. ఎందుకని? జ్ఞానం కనిపించాలంటే ఏమ్మా దానికి ఒక ఆధారం ఇంకేదైనా ఉండాలి కనిపించాలంటే. అట్లా నేను కనిపించాలంటే, నేను అనేవాడు కనిపించాలంటే అద్దం ఖచ్చితంగా ఉండాలి. అద్దం ఉంటే నేను ఉన్నట్టుగా కనిపిస్తా. అవునా కదా అమ్మా? అద్దంలో పడ్డ నేనేనా, నా ప్రతిబింబమా? నా ప్రతిబింబం, నేను కాదు. అంటే నేను బింబం, అద్దంలో పడ్డ నేను ప్రతిబింబం. అది నాలాగే ఉంటుంది. నేను నిరాకారమైతే అది నిరాకారమే, నేను సాకారమైతే అది సాకారమే. అద్దంలో పడ్డ ప్రతిబింబం. ఇప్పుడు మీరందరూ నాకు కనపడుతున్నారంటే మీరందరూ ప్రతిబింబాలు. ఎవరి ప్రతిబింబాలు? నా ప్రతిబింబాలా? కాదు, మీ ప్రతిబింబాలు. అర్థమవుతుంది కదా? మీరందరూ మీ ప్రతిబింబాలు. అంటే మీ దగ్గర జ్ఞానం ఉంది, నేను అనేది ఉంది. నేను అనేది ఉంది అన్నాం, జ్ఞానం ఉంది అని అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే ప్రజ్ఞ ఉంది మీ దగ్గర. ఆ ప్రజ్ఞ యొక్క ప్రతిబింబమే జ్ఞానం. అందుకని ప్రజ్ఞ సత్యం, జ్ఞానం దాని ప్రతిబింబం, దాని రూపమే ఇది. మీరు కనబడుతున్న అంటే జ్ఞానం ఇప్పుడు కొంతసేపు హరిత, దాని పేరు ఏమిటో మర్చిపోయినా, వసుధగా హరితగా అంటున్నా. వాడు హరిత్ ఏమ్మా, కొంతసేపు రవిగా, కొంతసేపు శశిగా, కొంతసేపు లక్ష్మిగా. నా జ్ఞానం రకరకాల రూపాలు పొందింది. ప్రజ్ఞ రూపాలు పొందదు. అందుకు మీకు విడివిడిగా చెప్తున్నా. ఇంత తెలిసిన తర్వాత కూడా మళ్ళీ మేము పొరపాటు పడ్డామంటే మీ కర్మం, నేను ఇంకేం చేయలేదు. ప్రజ్ఞ రూపాన్ని పొందలే. ప్రజ్ఞ నిరాకారం, జ్ఞానం
జ్ఞానం నిరాకారమే, కానీ జ్ఞానం సాకారమైన శరీరంతో, అంటే ఇప్పుడు నీ ప్రతిబింబం నీకు ఎలా ఉంటుంది, నీ నేనుకు ప్రతిబింబం ఎలా ఉంటుంది అంటే కాత్యాయనిలాగా ఉంటుంది, మాధురిలాగా ఉంటుంది, రీతికాలాగా ఉంటుంది. అర్థమవుతుందా? ఈ రూపం అంటే జ్ఞానానికి, నిజంగా జ్ఞానానికి ఆకారం లేదు. జ్ఞానం దేని మీద పడిందో దానికి ఆకారం వస్తుంది. మరి ప్రతిబింబం కనపడాలంటే ఆకారం ఉండకపోతే ఎట్ట కనపడుతుందిరా? వాడు ప్రశ్న ఏమడుగుతున్నాడంటే, ఎల్లంరాజు గారు అడిగిన ప్రశ్న వాడు కాదు, ఆయన మహానుభావుడు. ఇగో ఈ ప్రశ్నలు 10 ప్రశ్నలు వారివి, నన్ను అడిగినవి. ఇది నా క్వశ్చన్ పేపర్ కదా. జ్ఞానం ఎక్కడ ఉండాలి, దానికి ఆధారం ఏమిటి? జ్ఞానం, నేను కూడా ఒకే సెంటెన్స్లో జవాబు చెప్పే వారికి, జ్ఞానం తనకు తానే ఉంటుంది. ఆకారం ఉంటే గోచరిస్తుంది. నిరాకారమైన జ్ఞానానికి ఎవ్వరికీ కనబడవలసిన అవసరం లేదు. నిరాకారమైన జ్ఞానం నేను ఇంకోటికి కనపడాలి అని అనుకోక్కర్లే. ఎందుకని? అది ఉన్నది ఒకటే ఉంటుంది. నిరాకారమైన జ్ఞానం దాన్ని చూడడానికి ఇంకొకటి ఉంటే కదా. అది ఎప్పుడు అవుతుంది? అది జ్ఞాత అయినప్పుడు మాత్రమే. జ్ఞాత అవ్వాలంటే దానికి ఆకారంగా ధరించాలి, లేకపోతే అది జ్ఞాతక్కర్లేదు, అది జ్ఞానంగానే ఉంటుంది. అది ఎప్పుడు జ్ఞాత అయింది అంటున్నామో, జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం అనే వాటిల్లో జ్ఞేయం ఉంటేనే జ్ఞాత అవుతుంది. 3 ఉన్నాయి ఎర్రా మనకు. ఒక ఈ మధ్యలో దాన్ని ప్రజ్ఞ. 3 ఉన్నాయి. ఈ మధ్యలోది ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞే జ్ఞానం అనే పేరుతో వ్యవహారం చేస్తున్నది. అంటే ప్రజ్ఞ కదలదు, మెదలదు, జ్ఞానం కదులుతుంది. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ ప్రజ్ఞ ఈ బుద్ధి అనేటువంటి ఒక దర్పణంలో పడి, ఆ అద్దంలో పడి, బుద్ధి దర్పణంలో పడి ప్రతిబింబించింది. కాబట్టి జ్ఞానం ఎప్పుడూ ప్రతిబింబం, ప్రజ్ఞ ప్రతిబింబం కాదు. జ్ఞానము నిరాకారమే, ప్రజ్ఞ నిరాకారమే. ఈ జ్ఞానం ఏం చేసిందంటే, ఒక జ్ఞేయమైన పదార్థాన్ని ఇక్కడ చూసింది. ఇక్కడ కాదులే, దీని మీదే చూసింది. ఎందుకంటే నా జ్ఞానం నా లోపల ఉంది, నా బుద్ధి దర్పణంలో అది పడింది కదా. నా శరీరమే అది చూసింది, నా శరీరాన్నే చూసింది. అది ఎప్పుడు, నా శరీరం జ్ఞేయం, నా శరీరాన్ని నా జ్ఞానం చూసి, ఇది నా శరీరం, దీని మీదే ఉంటుంది, కప్పేసుకుంది కదా. దీన్ని ఎప్పుడు చూసిందో ఈ జ్ఞానం, ఈ జ్ఞేయాన్ని చూసేటప్పటికీ ఇది జ్ఞాతగా మారాలి. అంతకుముందు జ్ఞానం ఈ జ్ఞేయాన్ని, జ్ఞేయం లేదు, దానికి జ్ఞేయం లేదు, జ్ఞానంగానే ఉంటుంది. ఇదే ప్రజ్ఞానంగా ఉంటే ఇది ప్రజ్ఞేయం అవుతుంది, ఇది ప్రజ్ఞాత అవుతుంది. అంతవరకు వెళ్ళొద్దు, మీరు జ్ఞానం దగ్గరే ఉండండి. ఎందుకంటే ఆ లెవెల్ మళ్ళీ చెప్తాను. రెండూ తెలుసుకుని మళ్ళీ కన్ఫ్యూజన్ వద్దు. జ్ఞానం, జ్ఞేయం ఉంటే జ్ఞాత అవుతుంది. జ్ఞాత అయిందంటే జ్ఞేయం ఉండి తీరాలి. జ్ఞాత జ్ఞేయము రెండు నేను మైనస్ చేస్తే ఉండేది జ్ఞానమే కదా. అట్లా ప్రజ్ఞేయం ప్రజ్ఞానం మైనస్ చేస్తే ఉండేది ప్రజ్ఞానం. అందుకే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. ప్రజ్ఞేయం ప్రజ్ఞాత బ్రహ్మ కాదు. ప్రజ్ఞేయం ప్రజ్ఞాత బ్రహ్మ కాదన్నప్పుడు జ్ఞాత జ్ఞానం కూడా బ్రహ్మ కాదు. మరి వీళ్ళిద్దరిని ఏమందామండి? జ్ఞాతగాన్ని జీవుడు అందామండి, జ్ఞేయంగాన్ని జగత్ అందామండి. అయిపోయింది, ఇద్దరిని కొట్టి పారేసాం, ఒకటి మిగిలింది. అర్థమైందా నాయన? బాగా అర్థం చేసుకోండి. అర్థమైనట్లే ఉంటుంది, అవదు.
ఎందుకంటే మన ఋషులు మనకు చాలా శాపం పెట్టారు. ఏమని శాపం పెట్టారు అంటే, సరిగ్గా నన్నే చూసావనుకో నీకు నేను కనపడతా, నువ్వు అక్కడ ఇక్కడ చూసావనుకో నేను కనపడను. ఏమాత్రం నువ్వు పొరపాటు చేసినా అర్జునుడికి మాత్రమే పక్షి కన్ను మాత్రమే కనపడింది. అంతకు ముందున్న ఒక్కొక్కడిని ఏమడిగాడు ద్రోణుడు, నాయన ఏం కనపడుతోందిరా అని అడిగాడు. ఏమ్మా వాళ్ళందరూ ఏం చెప్పారంటే, గురుదేవా మీ పాదాలు కనపడుతున్నాయి అంటే వాళ్ళ దృష్టి గురువుగారి పాదాలే, తప్పేం లేదు. తర్వాత ఆ చెట్టు కనపడింది, ఇంకా ఏం కనపడింది, ఒక్కొక్కడు చెప్తున్నాళ్లే. ఆ చెట్టుకు చాలా మాను ఉందండి, ఆ మాను మీద 2 కొమ్మలు కూడా ఉన్నాయండి. ఇంకా నాయన ఆ కొమ్మల్లో ఒక కొమ్మ ఇట్లా వంగి ఉన్నదండి. ఇంకా ఏముంది, గురుగారు ఇంతే అంటారు. ఆ కొమ్మ మీద ఒక పిట్ట ఉందండి, ఆ పిట్ట కాళ్ళు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి. అది పిట్ట నిజం పిట్ట కాదు, ఇనుముతో తయారు చేసిన ఒక పిట్ట. ఇంకా ఏముంది, పిట్టకు తోకలు ఉన్నాయి, రెక్కలు ఉన్నాయి, ఏవో అన్నీ ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి, ఒక్కడు కూడా పిట్ట కన్నుంది అని చెప్పలే. గురువుగారు అడుగుతూనే ఉన్నారు, వీళ్ళందరూ ఫెయిల్ అయినారు. వీళ్ళందరికీ పిట్ట కనపడలేదా? పిట్ట కనపడింది, పిట్టతో పాటు చెట్టు కనపడింది, చెట్టుతో పాటు గురువుగారి పాదాలు కూడా కనపడి. గురువుగారి పాదాలు అర్జునుడికి కనపడలేదా? కనపడలే. గురువుగారు మీరు నేను చెప్తున్న శబ్దం వినపడిందిట్రా, పక్షి కన్ను కొట్టాలని. గురువుగారు కన్ను మాత్రమే వినపడింది, నాకు కన్ను మాత్రమే కనపడింది. మీరు దాన్ని కొట్టమన్నారో, దాన్ని పీకురమ్మన్నారో, ఆ పక్షిని చంపమన్నారో నాకు తెలియలేకపోమన్నారు. అర్జునుడు ఏమన్నాడు? గురువుగారు ఏం చెప్పారు? ఆ పక్షి కన్నుని నీ బాణంతో కొట్టు అన్నారు. కానీ అర్జున నీకు నేనేం చెప్పాను అని అడిగారు. నా గురువుగారు మీరేం చెప్పారో నాకేం వినపడలేదు. నాకేం వినపడింది అంటే కన్ను వినపడింది, నాకు కన్నే కనపడింది. అందుకని అర్జునుడు కొట్టేశాడు. అందుకే వాడి మీద ప్రేమతో నా దగ్గర ఉండే శిష్యులందరిలో నిన్ను గొప్పవాడుగా నేను తీసుకుని క్లాస్ పీపుల్ లీడర్గా నిన్ను సెలెక్ట్ చేసేసాను అన్నాడు. ఈ రోజు నుంచి అర్జునుడు సిపిఎల్. మిగిలిన వాళ్ళందరికీ ఇది కోపం. ఏమిరా మమ్మల్ని ఇంతమందిని మమ్మల్ని కాదని చెప్పి, పైగా దుర్యోధనుడు ఏమిటి, రారాజు కదా, యువరాజు, రేపు రాబోయేటువంటి రాజు ఆయనే. అందులో ద్రోణాచార్యులకి పే చేసేవాడు కూడా ఆయనే. మరి నన్ను కాదనుకుని అర్జునుడిని సర్వోన్నత విలుకాడిని చేస్తానని ఆయన మాటిచ్చాడు. అందుకే ఏకలవ్యుణ్ణి వాడి చెయ్యి కూడా, మరి ఏకలవ్యుడు మరి కనపడకుండా ఆయన శిష్యరికం చేశాడు. అది తప్పే కదా. తప్పెందుకు అంటే ఈయనకి ఇక్కడ మాట ఇచ్చాడు. అందరికీ అన్నీ తెలుస్తున్నా, అన్నీ కనపడుతున్నా, ఎందుకు జీవుడు బ్రహ్మం అవ్వాలి అంటే, జీవుడు జ్ఞేయం లేకపోతే జ్ఞాత కావడానికి వాడికి అర్హత లేదు. జ్ఞేయం ఉంటేనే జ్ఞాత, జ్ఞాత అయితేనే జ్ఞేయాన్ని చూడగలడు. ఈ ఇద్దరికి ఇంటర్ రిలేషన్షిప్ ఉంది. వీళ్ళిద్దరూ సాపేక్షంలో పడ్డారు. సాపేక్షం అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉండాలి. ఇది పోతే ఇది కూడా పోతుంది, ఇది పోతే ఇది కూడా పోతుంది. జ్ఞేయం లేదనుకో ఏం చూస్తాడు వీడు? ఏం చూడటానికి లేదు కదా. వీడున్నాడు కానీ ఇది లేదు, చూడలేడు. ఇది ఉంది, వీడు లేడు, చూసేవాడు లేడు కదా. అడవిలో చక్కటి వెన్నెల కాస్తుంది. అడవి కాచిన వెన్నెల ఏమవుతుంది? అనుభవించేవాడెవ్వడు లేకపోతే, ఎంజాయ్ చేసేవాడు లేకపోతే ఆ వెన్నెల వేస్ట్. ఊళ్ళో కాసిన వెన్నెల
మనకి ఎవడు ఆనందిస్తున్నాడు? నేను అనేవాడు ఆనందిస్తాడు. అందుకని ఊళ్ళో కాసిన వెన్నెలకి వాల్యూ ఉంది, అడవిలో కాసిన వెన్నెలకి వాల్యూ లేదు. అందుకని జ్ఞేయానికి వాల్యూ ఎప్పుడు ఉంటుంది అంటే జ్ఞాత ఉన్నప్పుడే ఉంటుంది. జ్ఞాత ఎవడన్నాం మనం? జీవుడు అన్నాం. ఇది ఒక్కటి తెలిస్తే ఏకం విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి. మీకు మొత్తం వేదాంతం అర్థమైపోతుంది. ఇది క్లూ. ఈ క్లూ తెలుసుకోండి. ఇప్పుడు ఏమన్నాడు? జీవో బ్రహ్మైవ. ఎప్పుడు జీవో బ్రహ్మైవ? జగత్తు లేకపోతే. జగత్తును లేకుండా మనం చేయటానికి సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. జీవో బ్రహ్మైవ అన్నారు. జీవుడు బ్రహ్మమే అన్నారు. బాగా వినండి. జీవుడు బ్రహ్మమే ఎప్పుడవుతాడు అంటే ఇప్పుడు గురువు గారి దగ్గరికి వచ్చి పాఠం మొదలుపెట్టినప్పటి నుంచి జీవుడు బ్రహ్మమేనా? కాదు. ఎప్పుడు వాడు బ్రహ్మము కావాలి? వీడిని బ్రహ్మము అని ఎప్పుడు? వీడిని జ్ఞాత అంటున్నాం మనం. వీడిని ఏమన్నాం? జ్ఞాత అంటున్నాం. వీడు బ్రహ్మం కావాలి. జ్ఞేయం లేకుండా ఉంటే వీడు జ్ఞాత రూపాన్ని పోగొట్టుకుంటాడు. నాకు కొడుకు పుడితే నేను అమ్మనవుతానురా. నాకు కొడుకే పుట్టలేదనుకో నన్ను గొడ్రారు అన్నారు, కానీ అమ్మ అనడానికి వీల్లేదు. అది మీకు అర్థం కావాలి. అందుకంటే నేనేం చెప్పలేదు. తెలిసిందా? అమ్మనయ్యే అధికారం ఎప్పుడు వస్తుంది? కొడుకు పుడితే. జ్ఞాత అనే అధికారం ఎప్పుడు వస్తుంది? జ్ఞేయం ఉంటే. జ్ఞాతని జీవుడు అన్నాను, జ్ఞేయాన్ని జగత్ అన్నాను. ఈ రెండిటి పేర్లు తెలిసినాయి కదా. మీ వేళ్లే పెట్టుకొని చూసుకోండి బాగా కదా. ఈ జీవుణ్ణి నేను బ్రహ్మము చెయ్యాలంటే నాకు జగత్తును నేను లేకుండా చెయ్యాలి. ఎవడైనా ఒక గురువు దగ్గరికి వచ్చిన వాడు, నువ్వు ఆ మెరకాయ అట్లా పెట్టుకోక్కర్లేదురా నాయన, ఆ కుర్చీలో కూర్చొని నీకు తల కనిపిస్తుంది, దా నీ పేరేమిటో, ఆ నల్ల కుర్చీ, నాకు ఆ డబ్బులన్నీ రూపాయలు వేస్తాను చూడు. ఇదివరకు ఇక్కడ ఉండేది, ఇప్పుడు తర్వాత బయట వేసుకున్నారు హుండీని. ఆ చోట్లో వచ్చింది నాకు. ఆ మెడ ఇట్లా పెట్టి చూసి చూసి ఆయనకు కుండలు అదే పెద్ద పాత్రలతో నీళ్లు తెచ్చి పోస్తున్నారు. చీకటి, అక్కడ లోపల ఏమి ఉండదు. నేను వారి అసలు రూపం చూద్దామని వెళ్ళా. ఆ మెడ ఇట్లా పెట్టుకుని మెడ పడిపోయి, నాయన ఇంకా నాకు వద్దురా ఇది దర్శనం, ఎందుకంటే నేను అంత డబ్బులు కట్టి వెళ్ళా, 3వ సారి వెళ్ళా. అప్పట్లో ఆ దర్శనానికే 12,000 రూపాయల టికెట్. నా మెడ నొప్పి పుట్టి జీవితంలో ఇంకా వెళ్ళక్కర్లేదని నిర్ణయించుకుని వచ్చా. ఇప్పుడు నువ్వు జీవితంలో నేను ఈ పాఠం వినక్కర్లేదు అనుకున్నావు అంటే సచ్చాను పో. అందుకు చెప్తున్నా, పాఠం చెబుతూ నీకు వాడి కథ ఎందుకమ్మా అంటే, అక్కడ ఇంకో కుర్చీ కూడా ఉంది, ఆ స్తంభం అడ్డం ఉన్న వాళ్ళు అక్కర్లేదు నాయన, హాయిగానే కనపడేట్టు కూర్చోండి. ఇప్పుడు చూడండి, మనం మధ్యలో నేను జ్ఞాతని కాకుండా పోవాలంటే జ్ఞేయం లేకుండా పోవాలి. గురువు గారి దగ్గరికి వచ్చినప్పుడు ఏమని చెప్పారంటే అహం బ్రహ్మాస్మి అని చెప్పారు, జీవో బ్రహ్మైవ అని చెప్పారు. ఈ జీవుడు బ్రహ్మము కావాలి అని చెప్పారు. ఈ జీవుడు బ్రహ్మము కావాలంటే నాకు ఒక కారణం, నాకు ఒకటి ఫుల్ఫిల్ చేసుకోవాలి. నేను వీడిని బ్రహ్మము చేయాలంటే నేను ఒకటి ఫుల్ఫిల్ చేయాలి. ఏమిటంటే ఇది లేకుండా పోవాలి. నేను ఒక్కడిని లేకుండా పోవచ్చు, అవసరమైతే నేను సూసైడ్ కమిట్ చేసేసుకొని నేను ఒక్కడిని చచ్చిపోవచ్చు. కానీ నేను బ్రహ్మమని నాకు తెలియదు అటు చచ్చిపోతే. నాకు గురువు గారు ఏం చెప్పారు, నాయన నువ్వు కావాలంటే ఇది లేకుండా పోవాలని చెప్పారు. ఇది ఒకటి కాదు, వీళ్ళు మొత్తం మంది ఇదే. వీళ్ళందరినీ చంపేస్తే నేను బ్రహ్మం కావడం కాదు, నన్ను తీసుకుపోయి జైల్లో పారేస్తారు. ఇప్పుడు ఎట్లా? వీళ్ళందరినీ నేను చంపకుండా వాళ్ళ జోలికి పోకూడదు. ఒకవేళ వీళ్ళందరినీ చంపుదామనుకో, ఆనందానికి వచ్చేసారు కదా, రోజు చంపుతుండే మిమ్మల్ని, మీకు తెలియదేమో.
మీకు అనస్థీషియా ఇచ్చి మిమ్మల్ని మృతం దీంట్లో పడేస్తాం కదా. మాకు కావాల్సింది ఏదో మీ బ్రెయిన్లో ఉన్నది కాస్త లాగేసుకొని తర్వాత మళ్ళీ మీకు మళ్ళీ అనస్థీషియా పోగొట్టి ఆయనకి వెళ్ళండి పంపిస్తాం. ఆ పని చేయడమా? ఏం చెయ్యాలంటే దానికి మన ఋషులే దీన్ని మిథ్య చెయ్యరా అన్నారు. దీన్ని మిథ్య చేస్తే ఇది లేకుండా పోతుంది. మిథ్య చేయటం అంటే ఏమిటి? కనపడుతున్నా కూడా అది లేదు అని అనుకుంటే ఎట్లండి? నాకు కనపడుతుంటే వాడు లేడని అనుకోమంటారా? వాడు మీరందరూ కనపడుతుంటే ఏం కనపడలేదా నాకు? లేరని అనుకోమంటారా? వాడు కనపడుతుంటే లేరని అనుకుంటే వాళ్ళు బోర్రా? వాళ్ళు కనపడని వాళ్ళు అట్లాగే కనపడుతూ ఉంటారు. మెల్లగా నువ్వు వాళ్ళు అన్నమయ కోసమా, వాళ్ళు ప్రాణమయ కోసమా, వాళ్ళు మనోమయ కోసమా, నీకు పంచకోశ విచారణ నీకు తెలుసు కదా. నువ్వు ఎట్లా కాదో వాళ్ళు కూడా అట్లా కాదు. అప్పుడు 5 కోశాలు వాళ్ళల్లోంచి ఎక్కడ వస్తుతంత్రంగా తీయవాకు, నీ బుద్ధిలో తీయి. అప్పుడు శరీరం వాళ్ళ నాది నీకు లేకుండా పోతుంది. అర్థమవుతుందా? నాది లేకుండా పోతుంది. ఎప్పుడైతే 5 కోశాలు లేకుండా పోతున్నాయో ఆ లోపల ఉన్న నేను, నా లోపల ఉన్న నేను ఒకటే అవుతాం. ఎందుకంటే నీ తెలివి వాడి తెలివి ఒకటే అవుతుంది. ఎప్పుడు -5 పంచకోశాలు 5 కోశాలు తీసేస్తే ఏమవుతావు? లోపల ఇంకా ఏముంది? నీకు జ్ఞానం ఉంది, వాడికి జ్ఞానం ఉంది కదా. ఆ జ్ఞానాలు 2 ఒకటే అవుతాయి. అప్పుడు వాడు నువ్వు ఒకటే అవుతారు. మరి వాడు వేరుగా నాకు కనపడుతున్నాడు. 5 కోశాలు తీసి నేను ఎక్కడ పెట్టను? 5 కోశాలు తీశాను, మైనస్ చేశాను. ఈ మైనస్ చేసిన పదార్థాన్ని ఎక్కడన్నా పెట్టాలి కదా. ఎక్కడ పెట్టమంటారు నన్ను? అందుకని ఎక్కడ పెడితే మళ్ళీ అవి నా మీదకే వస్తాయి. అందుకని వాటిని పెట్టకుండా ఏం చేసుకోవాలంటే ఈ 5 కోశాలు నా 5 కోశాలు ఎట్లొచ్చినాయో అట్లాగే వచ్చి ఉంటాయి కదా. నా దగ్గర 5 కోశాలు ఉన్నాయి, వాడి దగ్గర కూడా 5 కోశాలు ఉన్నాయి. నా 5 కోశాలు నాకు ఎట్లొచ్చినాయో వాడి 5 కోశాలు వాడికి అట్లాగే వచ్చినాయి. అంటే నా 5 కోశాలు నాకు ఎట్లా వచ్చినాయి? అవ్యక్తమైన శక్తి వ్యక్తమై త్రిగుణాత్మకమైంది కదా. మరి అవి అంతకు ముందు దాని రూపం ఏమిటి? ఎంతకుముందు ఈ పంచకోశాలుగా కాకముందు దాని రూపం ఏమిటి? నిరాకారం కాదు. ఎవరా వాడు? అరే ఆకారం కనపడుతుంది, 5 కోశాలు నాకు మనుషులు కనపడుతున్నారు. అన్నమయ కోసం కనపడింది, ప్రాణమయ కోసం కనపడింది. కొంచెం ఆలోచించండి రా, గబగబా మాట్లాడకండి రా. 5 కోశాలు ఎప్పుడైతే నేను నాకు 5 కోశాలలాగా 5 కోశాలు అని నేను ఒప్పుకుంటున్నాను. నా 5 కోశాలు నాకు ఎక్కడి నుంచి వచ్చినాయంటే నేను అనేవాడిని సచ్చిత్తులని నాకు మొట్టమొదటే తెలుసు. నేను అనేవాడు ఎవరు? నేను చిత్తు, నా శక్తి సత్తు కదా. నా శక్తి ఏ రూపంగా పరిణమించిందంటే అది త్రిగుణాత్మకమైన దానిగా బయటకు వచ్చింది. నా శరీరం ఎట్లాగైతే సత్తు, ఆ శరీరం కూడా సత్తే. 5 కోశాలని సత్తులో పారేయండి, ముందు విడదీయండి. చిన్నప్పుడు మనకి నువ్వు ఒకటి అనుకున్న దానికి నేను 10,000 అప్పు ఇచ్చాను, కలుపుకో, మా అప్పు వాళ్ళ వాడికి అప్పు తీర్చేయి, ఏమిటో కథ చెప్పేవాళ్ళు కదా. చివరికి నీ దగ్గర ఎంత ఉందో నేను చెప్తాను. అది ఆట ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడు నాకు గుర్తులేదు కానీ అటువంటి ఆట. ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి 5 కోశాలు తీసేవాకు తీసేసినట్లుగా అనుకో. ఆ 5 కోశాలు నీ 5 కోశాలు ఎలాంటిదో వాడు 5 కోశాలు అలాంటిదే. నువ్వు సత్ అయితే వాడు కూడా సత్తే, నువ్వు చిత్త అయితే వాడు కూడా చిత్తే. అప్పుడు సచ్చిత్తులుగా వాడు నేను ఒకటే.
వాడు నేను ఒకటైతే వీడు నేను ఒకటి కాదా, వీడు నేను ఒకటి కాదా, వీడు నేను ఒకటి కాదా? అప్పుడు జగత్తంతా జీవుడు జగత్తు ఒకటే అవుతారా, ఇద్దరు అవుతారా? ఒకటే అవుతారు. ఒకటే అయ్యి వేరుగా ఎందుకు కనపడుతున్నాడంటే నా 5 కోశాలు నా సత్తు ఒకటే అయ్యి నా శరీరంగా కనపడ్డప్పుడు వాడి సత్తు ఒకటే అయ్యి వాడి శరీరంగా కనపడితే నీకేమిటి ప్రాబ్లం? అర్థమైందా? అంటే కనబడుతున్నా ఇంద్రధనస్సులాగా అక్కడ సూర్యరశ్మి ఇంద్రధనస్సులాగా కనబడ్డట్టు ఇక్కడ సత్తు పంచకోశాలుగా కనబడుతోంది అని అనుకుంటే, ఒక్కడిని అనుకుని నువ్వు అర్థం చేసుకుంటే ఈ మొత్తం మంది కూడా సేమ్ అయిపోతారు. మనకు లెక్కల టీచరు ఒక చాప్టర్లో ఒక లెక్క చెప్తాడు కదా, మిగిలిన చాప్టర్ అంతా నువ్వు చేసుకురాపోరా అంటాడు. వాడు అన్ని లెక్కలు చెప్పలేదు కదా. ఈ సూత్రం నీకు చెప్పినప్పుడు నువ్వు ఆ లెక్క సారు బోర్డు మీద చేసి చూపించినప్పుడు ఇక్కడ బోర్డు మీద చేయడం ఏమిటి? పంచకోశాలు నీది విడదీసుకొని నువ్వు సత్తని నిర్ణయించుకో. నాకు పంచకోశ విచారణ వచ్చిందండి, నేను ఎప్పటి నుంచి అందరికీ పంచకోశ విచారణ చెప్పాలంటే కాదు, వాడికి చెప్పడానికి కాదు. సూర్యరశ్మి కనిపిస్తున్నా ఇంద్రధనస్సు ఎలా లేదో, జగత్తు కనిపిస్తున్నా జగత్తుగా వేరుగా కనిపిస్తున్నా అది మిథ్య, అది లేదు. ఇంతకు ముందు ఏం చెప్పాము? ఒక క్రియేటరు ఒక క్రియేషను ఉన్నది మిథ్య అని చెప్పేశాం. దీనికి క్రియేటర్ను నేనే, క్రియేషను నాదే. అట్లా దానికి కూడా నేనే క్రియేటర్ని, నేనే క్రియేషన్. మీకు సచ్చిత్తులు తెలిసేదాకా అంతే చెబుతాం. ఇప్పుడు అన్నీ సచ్చిత్తులే, ఉండేది సచ్చిత్తు తప్ప ఏమీ లేదు. ఆ సచ్చిత్తు నేనే అని తెలిస్తే నీకు ఈ జగత్తు పోతుంది. అంతేగాని జగత్తును పోగొట్టు లేదనుకో అది అబద్ధం. అంటే ఇంద్రధనస్సు ఒకసారి అబద్ధం అనిపిస్తుంది, ఇంకోసారి నిజంగా అబ్బా ఇంద్రధనస్సు వచ్చిందని నువ్వే సంతోషంగా చూస్తున్నావు. జగత్తుని మిథ్య చేస్తే, ఒకసారి మిథ్య చేస్తే చాలు, ఇంకా మా మాటకు చేయక్కర్లే. పిల్లవాడికి బూచింది, ఆ చెట్టు మీద బూచింది అని చెప్పి చీకటిగా ఉంటే చెప్తావు. ఒక్కసారి వాడు వివేకానందులాగా చూసి వచ్చాడు అనుకో, దయ్యం అసలు లేదు పో అన్నాడు. ఇంకా నువ్వు బూచి అని చెప్తే వాడు నమ్మడు. అర్థమైందా? అది ఆయన అడిగిన ప్రశ్నకి నేను 2 వాక్యాల జవాబు చెప్పాను. జ్ఞానం తనకు తానే ఉంటుంది. జ్ఞానం ఎప్పుడు జ్ఞాత కాదు. జ్ఞానం ఎప్పుడైతే జ్ఞేయాన్ని చూస్తుందో అప్పుడు జ్ఞాత అవుతుంది. నీకు 3 వేళ్ళు చూపిస్తున్నామని 3 వేళ్ళు లేవు, ఇదే జ్ఞాత. ఇది జ్ఞేయాన్ని చూసినప్పుడు మాత్రమే ఇది జ్ఞాత అవుతుంది. జ్ఞేయాన్ని తన ఆలోచనతో ఇదంతా కూడా అబద్ధమని మిథ్య అని తేల్చిందనుకో జ్ఞానమే మిగులుతుంది. అప్పుడు జీవుడు జగత్తు 2 పోతారు. కానీ జీవుడిలో చేతనం అనే ఒక పదార్థం ఉంది. చేతనం ఉన్నంత వరకు వీడు వంగడు, ఎవరిని ఎదురు తిరుగుతాడు కదా. అందుకని వీడి చేతనం ఈ జ్ఞానంలో ఉంటుంది. ఇది వీళ్ళిద్దరు కాదు కదా, జ్ఞాత అయినాడు. జ్ఞాత లేకుండా పోతే వీడి జ్ఞానం ఉంది. కాబట్టి జ్ఞానం ఏదైతే ఉందో అది ప్రజ్ఞ నుంచే వచ్చింది. అందుకు శాస్త్రం మనకు ప్రజ్ఞానం బ్రహ్మ అంది, జ్ఞానం బ్రహ్మ అనలే. జ్ఞానం ఏమిటండి? ఇప్పుడు జ్ఞానం ఏమిటో చెప్పండి. జ్ఞానం ప్రతిబింబం. ప్రతిబింబం అంటే అద్దంలో పడ్డ బొమ్మ. ఎవరి బొమ్మ? ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞ యొక్క బొమ్మ. మరి ఎందుకండి ప్రజ్ఞ అతను అంతటా ఉంటే జ్ఞానం ఒక్కొక్క చోటే ఎందుకండి ఉన్నది అంటే, ఒక్కొక్క చోట అద్దం పెట్టి ఆ ప్రజ్ఞకి ఇక్కడ చిన్న బొమ్మ చేశారు, ఇక్కడ ఇంకొక అద్దం పెట్టి ఇక్కడ చేశారు, అక్కడ ఇంకొక అద్దం, ఎన్ని అద్దాలు పెట్టారో చూడండి. అద్దంలో పడ్డ బొమ్మ ఎలా ఉంది అంటే, ఇప్పుడు నీ జ్ఞానం వసుధరాగా ఉంది, వాడి జ్ఞానం రవిలాగా ఉంది, వాడి జ్ఞానం భరత్ లాగా ఉంది, వీడి జ్ఞానం వెంకటేష్ లాగా ఉంది.
జ్ఞానం నిరాకారం, నిరాకారం సాకారమైన దేహంతో చేరి జ్ఞానం వెంకటేష్ లాగా ఉంది అంటే అప్పుడు నాది నేను ఒకటైనా అర్థం. పేడ బెల్లం కలిపేశాం. పేడని బెల్లాన్ని కలిపినప్పుడు ఏమవుతుంది? నాది నేను ఒకటే అవుతారు. నాది నేను విడదీసుకోవడం నీకు నేర్పిస్తున్నా, నాది నేను కలుపుకోవడము నీకు అవసరమైతే కలుపుకో, అవసరం లేకపోతే విడదీసుకో. వ్యవహారం వచ్చినప్పుడు కలుపుకో, అయితే తెలిసి కలుపుకో. ఒకసారి విడదీసుకోవడం వచ్చినప్పుడు కదా తెలిసి కలుపుకోరా. తెలిసి కలుపుకుంటే నీకు బాధ లేదు. ఆ తెలిసి కలుపుకోవడాన్నే సాక్షిభావం అంటాడు. సాక్షి అంటే నువ్వు వేరుగా ఉండి దాన్ని చూడడం నేర్చుకో. అప్పుడు అది ఏ కర్మ చేసినా నీకంటదు. నేను కలుపుకుని కర్మ చేస్తాను అంటే నీ కర్మ అంటుతుంది. కలుపుకున్నప్పుడు నువ్వు కర్మ చేస్తే కర్మ నీకు అంటుతుంది. అయితే నేను అప్పుడప్పుడు సాక్షిగా ఉంటానండి, అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉంటానండి, అట్లా లాభం లేదు. నాయన ఒక్కసారి విడదీసిన తర్వాత విడిగానే ఉంటుంది. సరే, జ్ఞానం తనకు తానే ఉంటుంది. ఆకారం ఉంటే గోచరిస్తుంది, ఆకారం లేకపోతే గోచరించదు. గోచరించదంటే కనిపించదు. నిరాకారమైన జ్ఞానానికి, నిరాకారమైన జ్ఞానం అంటే ప్రజ్ఞ, ఎవ్వరికీ కనబడవలసిన అవసరం లేదు. కనబడితే అది జ్ఞాత అయిపోతుంది. నిరాకారమైన జ్ఞానానికి నాకు అవసరమే లేదు, ఎందుకంటే నాకంటే భిన్నంగా ఇంకో లేడు కాబట్టి నేను కనబడాల్సిన అవసరం లేదు. నేను కనబడుతున్నాను అంటే ఇప్పుడు నా జ్ఞానం ఏమైంది? జ్ఞానం నిరాకారమే, కానీ ఇప్పుడు నా జ్ఞానం ఏమైంది? సాకారమైంది. ఎవరిని కలుపుకుని సాకారమైంది? నా పేడని కలుపుకుంది. అంతకంటే ఏం చెప్పండి. నా పేడని కలుపుకున్నదని మీరు ఎట్లా చెప్తారండి అంటే, నేను లోపలికి రాగానే, నేను అంటే ఇది ఇది లోపలికి రాగానే మీరు అందరు లేచి నుంచున్నారు అంటే నా జ్ఞానం మీకు కనపడింది. ఎవరుగా కనపడింది? నా రూపంగా కనపడింది. నా రూపంగా నా జ్ఞానం నిరాకారం. నా రూపంగా మీకు కనపడింది. కనపడాలంటేనే అది రూపం ధరిస్తుంది, లేకపోతే రూపం ధరించదు. జ్ఞానం ధరించిందా? మళ్ళీ ప్రశ్న. ధరించలే, మరి ధరించినట్లు కనపడుతుంది. అర్థమైందా? ధరించినట్లుగా కనపడుతోంది. ఇప్పుడు ఆ కూలర్ ఏమన్నా మారిందా? మారలే. ఆ కరెంటు రావడం వల్ల, దాంట్లో కొంత కదలడం వల్ల గాలి ఇవ్వడం అనే పని చేస్తోంది కదా. ఆ కరెంటు ఆ కూలర్లో ఎక్కడికి వెళ్ళిందండి అంటే మొత్తానికి వెళ్ళాలి. మొత్తానికి వెళితే నేను ముట్టుకుంటే షాక్ కొట్టాలి. షాక్ కొట్టకుండా ఉండే పదార్థాలు పైన కట్టుకున్నారు. నేను కూడా షాక్ కొట్టకుండా ఉండే పదార్థాలు ఇగో పైన వేసుకున్నాను. ఇది షాక్ కొట్టదు. చేతనం, అందులో ఒక చేతనం పోకపోతే, ఆ కరెంటు వైర్లో నుంచి కాపర్ వైర్ ఒకటి వచ్చి దానికి తగిలించకపోతే, ఆ త్రూ ద కాపర్ వైర్ కరెంటు రాకపోతే ఆ కూలర్ తిరగదు. అప్పుడు అది జ్ఞానం నిరాకారమా సాకారమా? జ్ఞానం నిరాకారం ఇట్ సెల్ఫ్. జ్ఞానం ఇట్ సెల్ఫ్ నిరాకారం, బట్ దానిలోకి ప్రవేశించి సాకారమైంది. ఏమిటి దాని సాకారం చెప్పండి? ఇప్పుడు గాలి ఇవ్వడం సాకారం. దీని సాకారం ఏమిటి చెప్పండి? అది భరతు రవి అంటాం, అంతేనా? దీంట్లో వెలుగు ఇచ్చిందన్నావు, ఇది బల్బ్ అన్నావు. దాంట్లో గాలి ఇచ్చిందన్నావు, అది ఫ్యాన్ అన్నావు. దాన్ని కూలర్ అన్నావు. రకరకాల పేర్లు పెట్టావు. ఒకే జ్ఞానానికి ఎందుకురా ఇన్ని పేర్లు పెట్టావు? అది దాని ప్రతిబింబం. అది ఇప్పుడు ఎందెందు వెదకి చూచిన అందందే కనపడ్డా మీకు లేడా? అది చూడడం నేర్చుకోండిరా, తెలుస్తుంది.
అందుకనే దృష్టి జ్ఞానమయం కృత్వ, నీకు దృష్టి ఉంది, దాన్ని జ్ఞానమయం చెయ్యి. పశ్యేత్ బ్రహ్మమయం జగత్, అప్పుడు ఈ మనుషులందరూ నీకు పరమాత్మగా కనపడతారు. ఆ మాటని భగవద్గీత ఏం చెప్పిందంటే, ఈశ్వర సర్వదేహానాం హృద్దేశే అర్జున తిష్టతి. నాయన, నీ లోపల ప్రతి ఒక్కడి మనస్సులో సర్వదేహానం, అన్ని దేహాలలో హృదయ స్థానంలో కూర్చున్నాడు. ఈ మాట నువ్వు నమ్మావు అనుకో కాసేపు. ఇంకా భగవద్గీత అబద్ధం చెప్పదు కదా. భగవద్గీత అబద్ధం చెప్పనప్పుడు ఒక డాక్టర్ గారు ఇది నమ్మారు అనుకుందాం కాసేపు. డాక్టర్ గారి దగ్గరికి పేషెంట్ రాగానే డాక్టర్కి ఏమనిపించాలి? ఈ పేషెంట్ దేవుడే అనిపించాలి. మన డాక్టర్ గారికి ఏమనిపిస్తుంది? ఈ పేషెంట్కు డబ్బులు ఉన్నాయా, డబ్బులు లేవా, అవసరమైన టెస్టులు రాయాలా లేదా, ఒక లిస్ట్ ఆఫ్ టెస్టులు రాసైనా వాళ్ళు దేవుణ్ణి చూశాడంటే దేవుడికి రోగం వస్తే నయం చెయ్యాలి కదా అని అనుకుంటాడు. కానీ వాడి డబ్బులు, ఎందుకంటే వాడి శరీరాన్ని చూడలే, వాడి స్టేటస్ని చూడలే, వాడి మూడు చూడలే డాక్టర్. ఏం చూశాడు? ఈశ్వర సర్వదేహానం. అదే ఒక పని మీద నువ్వు ఒక చోటికి వెళ్ళావు అనుకో, ఒక ఆఫీసులో పని చేసుకురావాలి, వాడికి కాస్త లంచం ఇస్తే కానీ వాడు ఆ పని చేయడు. ఆ లంచం పుచ్చుకునే వాడికి వీడి లోపల పరమాత్మే ఉన్నాడు రా అని తెలిసిందనుకో, వాడు లంచం తీసుకోడు. దేవుడి దగ్గర లంచం తీసుకుంటాడు, దేవుడికి ఇస్తాడు. కానీ ఒక్క సూత్రం తెలిసిందంటే, ఒక దొంగవాడు దొంగతనం చేయాలని వచ్చాడనుకో, వాడికి ఈశ్వర సర్వదేహానామ హృదయే అర్జున తిష్టతి. అమ్మో, దేవుడి సొమ్ములు నేను కాజేస్తానా? కాజేయనంటాడు. దేవుడి సొమ్ములు కూడా కాజేస్తున్నారు కదండి మనుషులు. వాడు దేవుడు అనుకోవటం లేదురా నాయన. భగవద్గీతలో ఒక్క శ్లోకం కనుక మనకు అర్థమైతే, మోసం చేసేవాడు కానీ, అన్యాయం చేసేవాడు కానీ, కరప్షన్ చేసేవాడు కానీ, ప్రతి వాడికి ప్రతి చోట పరమాత్మ ఉన్నాడు అని తెలిస్తే వాడు ఆ పని చేయలేడు కదా. మరి ఆ ఒక్కడిని నేర్పించండి రా చాలు, భగవద్గీత అంతా అక్కర్లేదు. గీతా ప్రచార సంఘం ఉంది కదా, ప్రచారం చేస్తున్నారు భగవద్గీత. 40 శ్లోకాలు ఖచ్చితంగా నేర్చుకోండి. ఒక్క శ్లోకం నేర్చింది చాలురా కదా, మొత్తం భగవద్గీత అర్థమైపోతుంది. సరే, అందుకని నేను 2 వాక్యాలు చెప్పా. జ్ఞానం తనకు తానే ఉంటుంది, ఆకారం ఉంటే గోచరిస్తుంది. నిరాకారమైన జ్ఞానానికి ఎవ్వరికీ కనబడవలసిన అవసరం లేదు. దానికి 53 నిమిషాల సమాధానం అయింది. మీకు 53 నిమిషాలు చెప్పా. ఎల్లం రాజు గారికి 2 వాక్యాలు చెప్పా, ఆయనకు అర్థమైపోయింది. మీరు మీకు కూడా అర్థమైంది. మీరు ఇంకెవరికైనా 1.5 సేపు చెప్పండి పోరి, మీకు అర్థమైతే. దేవుడా, అర్థమైంది కదా అందరికి? ఏమ్మా, అందరికి అర్థమైందా? భగవద్గీతలో ఒక్క శ్లోకం అర్థమైతేనే దేశం బాగుపడుతుంది. దేశం బాగుపడడానికి ఇంకేం అక్కర్లే. అప్పుడు ఈడీఎల్ అక్కర్లే, సిబిఐ అక్కర్లే, ఏం అవసరమే లేదు. ప్రతి ఒక్కళ్ళు పరమాత్మ ఉన్నాడు అని తెలిస్తే, పరమాత్మకు అపకారం చేయడానికి ఎవరు, పరమాత్మకు అపకారం చేస్తే నాకు నేనే చేసుకోవాలి. ఎవడు ఎవడికి అపకారం చేయదు. అర్థమైందా? సరే, 7వ ప్రశ్న రా ఇది. ఈ 10 ప్రశ్నలు నేర్చుకుంటే ఏకం విజ్ఞానేన, ఇది తెలిస్తే సర్వం విజ్ఞాతం భవతి, నీకు అన్నీ తెలిసినట్టే అన్నాడు. ఇంకెన్నాళ్ళు వినక్కర్లే, రేపటి నుంచి క్లాసుకు రాక్కర్లే. ఇదే మరి నిజంగా తెలిస్తే రాక్కర్లేదు కదా. ఆ కోడలికి తెలిసిందనుకో, అరే మా అత్తలో కూడా పరమాత్మే ఉన్నాడని, అది వెళ్ళగొట్టదు కదా. మూడిటికి ఆశ. ఇవి కనపడకుండా ఎవరు చేస్తున్నారు? అందరిలో పరమాత్మ ఉన్నాడమ్మా, ఖచ్చితంగా ఉన్నాడు. వాడిని కనపడనీయకుండా చేస్తున్న వాళ్ళు ఎవరు? నిజంగా ఆలోచించండి రా. మనందరికీ కూడా
మనం అందరం కూడా ఈశ్వరత్రయాలు కలిగే ఇంతవరకు వచ్చాం. మనం కూడా డబ్బు సంపాదించాం, మనం కూడా పెళ్లి చేసుకున్నాం కదా, మనం కూడా సంతానాన్ని కదా మన పిల్లల్నే మనం పైకి తీసుకొచ్చాం. మేము బయట పిల్లల్ని కూడా తెచ్చాం. ఎందుకంటే నా పోస్టే అది కదా. ప్రతి సంవత్సరం ఒక బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ నా దగ్గర నుంచి వెళ్ళిపోతారు. నా పిల్లలకి నేనేమి నేర్పుకున్నానో బయటి పిల్లలకు కూడా నేను అదే నేర్పించాను. మీరందరూ అట్లా నేర్పలే. మీరు మీ పిల్లల్ని మాత్రమే చూసుకున్నారు. అందుకని మీ మూడు మిమ్మల్ని కప్పేసినాయి. ఏం కప్పేసినాయి? ఈశ్వర సర్వదేహానం నాకు తెలియదు పో. అవన్నీ మనం మాటలు చెప్పుకోవడానికి కానండి, మేము ఆచరించడానికి కాదు. ఆచరిస్తే మా ఇంట్లో డబ్బులన్నీ మాకు దాచిపెట్టుకోవాలి కదా. మా బ్యాంక్ బ్యాలెన్స్ అంతా అయిపోతే ఆలోచించు. అసలు దొంగవాడే లేకపోతే బ్యాంకే అక్కర్లేదు, ఎవడు ఎత్తుకోబడు కదా. ఎందుకని వాడికి కూడా తెలిసిందనుకో, ఒరే ఈ సంపద అంతా భగవంతుడిదిగా మా గురుదేవులు మాకు చెప్పిన మాట ఇది కదా. పరమాత్మకి ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయట, ఇన్ని స్కూళ్ళు ఉన్నాయట, ఇన్ని కాలేజీలు ఉన్నాయట, ఇన్ని యూనివర్సిటీలు ఉన్నాయట, ఇన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయట, అన్నీ ఆయనవే. వాటన్నిట్లో మనని పనికి పెట్టుకున్నాడు. ఎందుకంటే ఒక్కడు చేయలేడు కదా అన్ని పనులు. తన రూపాలే అన్నీ పెట్టి కదా చేయించుకున్నాడు. అవన్నీ మనని అన్ని రూపాలుగా పెట్టాడు. ఊరికే మనతో చేయించుకోలేదురా, మనకు తిండి పెడుతున్నాడు. తిండి పెడుతున్నాడు అంటే జీతం ఇస్తున్నాడు. మరి తిండి తిని ఆమెను ఉండొచ్చు కదురా. నువ్వు దాచుకోవాలంటున్నావు, వెనకేసుకోవాలి. 4 రాళ్ళు వెనకేసుకోకపోతే ఎట్లాగురా? ఓరి నీ వెనకేసుకోవడం తగలబడా. ఎందుకురా వెనకేసుకుంటావు? మనం ఏమంటామంటే వెనక ఎందుకు వేసుకుంటున్నావు అంటే మా పిల్లలకి కావాలి కదండి అంటే నీకు మీ నాన్న వెనకేస్తేనే నువ్వు బతికావా? నీ పిల్లవాడికి నువ్వు వెనకేసి పెట్టి వాడిని ఏం చేద్దాం అనుకున్నావు? వాడు కూడా నీలాగా ఈ ప్రపంచంలోకి వచ్చిన వాడే కదా. వాడు కూడా పని చేయటానికే వచ్చాడు కదా ఆయన కంపెనీల్లో. ఎవరా మరి నువ్వెందుకు వెనకేసుకొచ్చి వాడి పని వాడిని చేయనీయకుండా ఆపుతున్నావు? నీకు అన్నం పెట్టిన వాడు వాడికి అన్నం పెట్టడు. అసలు భగవంతుని గురించి ఏమంటాడంటే, శిలాంతరాల మందలి కప్పను భరించు దయామయుడైన ఈశ్వరుడు నిన్ను కాపాడకుండునా. శిలాంతరాళము, రాయి లోపల ఒక కప్ప ఉంటుంది. వాడెవడో జక్కన సినిమాలో మనకు కొట్టి చూపించాడు కదా. రాయి లోపలి కప్పకు గాలి కూడా పోదు, కానీ అది బతికుంది కదా కప్ప. వాడు కొట్టంగానే కప్ప లేచి పైకి వచ్చిందా రాలేదా? ఆ కప్పను అది పోషించకపోతే అది బతికుంటుందా ఇప్పటిదాకా? వాడు నిన్ను కాపాడకుండా పోతాడా అంటే వాడి మీద నీకు నమ్మకం లేదు. నీకేముంది అంటే నీ మీద నీకు నమ్మకం ఉంది. అంటే నేను దాచుకున్న డబ్బు, నేను వెనకేసుకున్న డబ్బు, ఇది చాలా జాగ్రత్తగా ఉంటుంది అని నువ్వు అనుకుంటున్నావు ఇచ్చివాడా. నువ్వు వెనకేసుకున్నది కూడా ఎత్తుకుపోవడానికి వాడికి తెలుసు. మొన్న వరదలు వచ్చినాయి మన దగ్గర, ఏం దాచిపెట్టుకోగలిగావు? ఏమన్నా నిప్పంటుకుని కొంపలకన్నీ కాలిపోతాయి. ఏం దాచుకోగలిగావు కదా. నిన్న 600 మంది కేరళలో మొత్తం వర్షం వచ్చి బీహార్ నుంచి వచ్చారట. వాళ్ళు ఏవో వర్కర్స్ పైనాడు కేరళనే కదా. 600 మంది జాడలేదు, ఏమైనారో తెలియదు. నిన్న మొన్న నేపాల్లో కొండ చర్యలు విరిగిపడి 2 బస్సులు నీళ్లలో దొర్లుకుపోయినాయి మన వాళ్ళు వెళ్ళిన ముందు రోజు. ఏం ఆగుతుంది చెప్పండి? మనం వెనకేసుకుని ఏం చెయ్యాలరా? మీరు ఆలోచించండి రా నాయన. ప్రతి ఒక్కడికి ఈశ్వర సర్వదేహానం. మీరు అబద్ధం చెబుతున్నారండి, అన్ని దేహాల్లో పరమాత్మ ఉన్నాడని మీరెట చెప్తారండి? అరే ఉండకపోతే వాడు కదలలేడురా, జనంలాగా కూర్చునేవాడు. దాంట్లో కరెంట్ ఉందా లేదా అని ఎవడు చెప్పాలిరా? దీంట్లో కరెంట్ ఉందా లేదా అని ఎవడు చెప్పి ఫంక్షన్ చేస్తోంది.
ఫంక్షన్ ఉండేది ఏంటో కరెంటుగా ఉన్నట్లే. మరి మీరందరూ తలకాయ తిప్పుతున్నారు కదా, మాట్లాడుతూ చెయ్యి తిప్పుతున్నారు. మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు లేడని ఎట్లా చెప్పారా? ఎవరిలో దేవుడు లేడని చెప్దామని ఆలోచించండి రా మీరే కదా. ఏమో మీకు తెలిసిందేమో కానీ మాకు తెలియదండి వాళ్ళలో దేవుడు. ఎందుకురా, వాడు చచ్చిపోయినాడా బతికాడా అని చెప్పలేవా? డాక్టర్ చెప్పాలనా? ఆలోచించండి రా. అసలు భగవద్గీత ఇంకా తెలుసుకోవాల్సింది ఏం లేదు. ఇది తెలిస్తే చాలు. ఇది తెలిస్తే ఆటోమేటిక్గా నీ బిహేవియర్ మారుతుంది. నువ్వేదైనా తప్పుడు పని చేద్దామని అనుకున్నా, నిన్నటి దాకా ఏం పాఠం వినొచ్చావురా, ఇవాళ మళ్ళీ ఏం చేస్తున్నావురా, నీకు బుద్ధి లేదా, గజస్నానం చేస్తావా అంటే ఏం చేస్తుందో తెలిసినా కదా. నీళ్ళల్లో దిగి శుభ్రంగా నీళ్ళన్నీ ఎత్తుకుని శుభ్రంగా నెత్తి నిండా పోసుకొని బాగా హాడుగా ఆడుకుంటుంది. నీళ్ళల్లో నుంచి బయటికి రాగానే మళ్ళీ ఇక్కడ మట్టి ఇసుక కూడా అట్లనే నెత్తిన పోసుకుంటుంది. అవి సరిపోలే. దాన్ని గజస్నానం అంటారు. ఏనుగు స్నానం చేసినట్టు. ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం, 3 వైరాగ్యాలు వచ్చి నిజమే మనం చేస్తున్న పని తప్పే అని మిమ్మల్ని మీ మనస్సే తిడుతుంది. ఇప్పుడంటే ఆపరేషన్ థియేటర్లో ఉన్న కాసేపు, థియేటర్లోంచి బయటికి పోగానే ఒక్కసారి జూలు విధులు చేసుకుంటే కదా అయిపోయింది. మమ్మల్ని కూర్చోబెట్టి తిడుతున్నారమ్మా మీరు అనండి. ఒరే మిమ్మల్ని తిట్టక ఎవరు తిడతానరా? ఎవరి పిల్లల్ని వాళ్ళు బాగు చేసుకోవాలని వాళ్ళ పిల్లల్ని నయానో భయానో కొట్టో తిట్టో కదా వాళ్ళని చక్క పెట్టుకోవాలి. కుమ్మరివాడు ఊళ్ళో ఉన్న కుండలన్నింటినీ వాడేం చక్క పెట్టాడు కదా. వాడి దగ్గరికి ఉన్న కుండల్ని వాడు 2 దెబ్బలు కొడతాడు. దెబ్బలు కొడితే ఏముంది, ఇట్లా దులిపేసుకుంటాడు. మేము దులిపేసుకుంటామంటే ఎవడేం చేయలేదు. మీరు తిడుతూ ఉండండి, మేము ఇట్లాగే హాయిగా మా పని మేము చేసుకుంటూ ఉంటామంటే మీకు అర్థం కదా. సరే, 8వ ప్రశ్న. జ్ఞానం నిరాకారం కదా, అది సాకారం ఎందుకు అవ్వాలి? మళ్ళీ ప్రశ్న. ఇప్పటిదాకా చెప్పా కదా, జ్ఞానం నిరాకారమే కదా, అది సాకారం ఎందుకు అవ్వాలి? జ్ఞానం ఎప్పుడూ నిరాకారమే, అది ఒకప్పుడు సాకారం కాదు. ఇప్పుడు కరెంటు సాకారం అయిందట్రా? కాలేదు. కరెంటు ఒకవేళ సాకారం అయ్యేటట్లయితే ఒకే రకంగా సాకారం కావాలి. అంటే అది గాలి ఇవ్వడం అనే పనే చెయ్యాలి. బల్బులో కూడా, మైకులో కూడా అట్లా చేయటంలే. అందుకని సాకారం కాలే. మరి ఏం చేస్తోంది? ఈ సాకారమైన దానికి ఇది ఏదైతుందో ఆ శక్తిని ఇస్తోంది కదా. ఏది సాకారమో అది బల్బు డిజైన్ చేశాడు, అది వెలగడం కోసమే చేశాడు. ఇది సౌండ్ని వ్యాప్తం చేయడం కోసమే చేశాడు, దాన్ని గాలి ఇవ్వడం కోసమే చేశాడు. అట్లా కాకర గింజని కాకర గింజగా, పొట్ల గింజని పొట్ల గింజగా, వాటిని ఆ పొట్ల గింజ ఆ భూమిలో పొట్ల కావాల్సిన శక్తినే తీసుకుంటుంది. అందుకని పొట్ల చెట్టుకు పొట్లకాయే కాస్తుంది, కాకర చెట్టుకు కాకరకాయే కాస్తుంది. సేమ్ 2 ఒకే నెలలో వచ్చినాయి. అర్థమవుతుందమ్మా? ఎట్లా వచ్చింది అంటే ఆ కరెంట్ ఎట్లా వచ్చింది, దాంట్లో తిరగడం ఏమిటి, దీంట్లో వెలగడం ఏమిటి, దీంట్లో ఫోటోలు తీయడం ఏమిటి. కరెంట్ పోతే ఇది చేయదు ఇది చేయదు, అది ఎవ్వరు పనిచేయదు. జ్ఞానం ఎప్పుడూ నిరాకారమే. నిరాకారానికి వ్యాపించే శక్తి ఉంది, కరెంటుకు వ్యాపించే శక్తి ఉంది. ఒక కాపర్ వైర్ పెట్టామంటే దాని వెంట పద ఎక్కడికి వదామంటే అక్కడికి వస్తాను ఉంటుంది. మన ఇంట్లో నుంచి వాళ్ళ ఇంట్లో బొమ్మంటే పోతుంది. వెలుగు పోవే అంటే పోదు. వెలుగు మా ఇంట్లో లైట్ వెలిగించా కదా, ఆ ఇంట్లో కూడా కాస్త వెళ్ళమ్మా అంటే అమ్మో నేను పోను అంటుంది. అదే శక్తి ఏమవుతుంది? దానికి వ్యాపించే తెలివి ఉంది. ఆకాశానికి ఆత్మే ఆధారం. ఆకాశానికి తాను ఉన్నానని చెప్పే శక్తి లేదు
తస్మాదేతస్మాదాత్మనః ఆకాశ సంభూతః అని శాస్త్రం. ఆత్మ నుండి ఆకాశం వచ్చింది అని చెప్తోంది. ఆత్మ నుంచి వచ్చిన ఆకాశానికి నేనున్నాను అని చెప్పే శక్తి లేదు. అందుకనే ఆకాశం మీద అన్ని వస్తువులు పడేస్తుంటే, ఇందాక చెప్పా కదా, వీడి మీద నేను వచ్చి ఎత్తిని కూర్చుంటానంటే, అమ్మ నేను ఇక్కడ ఉన్నా, నా నెత్తి మీద మీరు కూర్చుంటే ఎట్లా అంటాడు వాడు. వెంటనే అడ్డం పెడతాడు, చెయ్యన్నా. ఆకాశం అట్లా అడ్డం పెట్టడంలే. నువ్వు 14 అంతస్తుల మేడలు కడతానంటే కట్టుకోరా నాయన అంటోంది. ఏం కట్టకుండా ఊరికే ఉంచుతారంటే ఉంచుకోరా నాయన అంటోంది. అందుకని ఆకాశం జడమా చేతనమా? ఆకాశం జడం. ఏం ఆలోచించక్కర్లా. ఆకాశానికి మెటల్ డిటెక్టర్ పెట్టాం కదరా మీ చేతిలో. ఆకాశానికి చేతనం ఉంటే ఏం చేస్తుంది? ప్రతిఘటిస్తుంది. అది జీవుడు కాదు, అయినా అది ప్రతిఘటిస్తుంది. ఓ దాని దగ్గరికి వెళ్ళి నుంచో, షాక్ అన్నా కొడుతుంది. నువ్వు కదలకపోతే ఏదో చేస్తుంది. చేయకుండా అయితే ఉండదు. ఆకాశమే జడమైతే అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే శాస్త్రం చెప్పిన మాట ఇది. తస్మాత్ ఏతస్మాదాత్మనః ఆకాశ సంభూతః. ఆత్మనః ఆత్మలో నుంచి ఆకాశం పుట్టింది. పుట్టింది కాదు, మేనిఫెస్ట్ అయింది. పుట్టడం అంటే దాంట్లో నుంచి ఇంకోటి రావాలి, దాంట్లో నుంచి ఇంకోటి వస్తే 2 అవుతాయి. ఆకాశం మేనిఫెస్ట్ అయింది అంటే ఏంటి? అది ఇదిగా కనిపిస్తోంది. బంగారం నగగా కనిపిస్తోంది అంటే బంగారంలో నుంచి నగ పుట్టింది అని నేను అన్నానంటే కదా, ఆకాశ సంభూత రాగా నగ సంభూత అన్నాను అనుకో, బంగారం నాకు వేరుగా కనపడాలి, నగ వేరుగా కనపడాలి. అట్లా కనపడటంలే, అదే ఇదిగా కనపడుతోంది. మరి అదేమిటి ఇదేమిటి? 2 కావాలి నాకు. నాకు బంగారమే నగగా కనపడుతోంది అంటే బంగారం నగ 2 ఒకటిగా చూపించగలను కదా. నేను ఇదే బంగారము, ఇదే నగ కాదా. బంగారంలోంచి నగ పుట్టింది అంటే బంగారపు బిస్కెట్ ఇక్కడ చూపించాలి, దీంట్లో వచ్చిందేమవుతుంది? ఏదైతే దేనిలో నుంచి పుడుతుందో, ఏదైతే అదే ఇదిగా కనపడుతుందో, ఆ కనపడేది ఆభాస, అది ఆ ఉన్నది వస్తువు. ఇప్పుడు కనపడేది మనకు ఆకాశం. తస్మాత్ ఏతస్మాత్ ఆత్మనః ఆకాశ సంభూతః అంటే కనపడేది ఆకాశం. అది దేనిలో నుంచి కనపడుతోంది? ఏదిగా కనపడుతోంది అంటే ఆత్మే ఆకాశంగా కనపడుతోంది. వాడు అదే చెప్తున్నాడు, ఆత్మనః ఆకాశ సంభూతః. మరి ఆత్మ ఏది? ఆకాశం ఏది? ఆకాశం అయితే మనకు కనపడుతోంది, మరి ఆత్మ కనపడటంలే. ఆ ఆత్మే ఆకాశంగా కనపడుతోంది అంటే ఆ ఆత్మ పేరు చిదాకాశం. చిదాకాశమే ఈ ఆకాశంగా కనపడుతోంది. అది ఎట్లా కనపడుతుందండి అంటే, నాకేమో చిదాకాశం కనపడుతోంది, మీకేమో ఆకాశం కనపడుతోంది. నేను అమ్ముకోవాలని వెళ్ళాను రా బంగారాన్ని, గొలుసుని అమ్ముకోవాలనుకున్నప్పుడు నాకు కంసలి వాడికి ఏం కనపడుతుంది? ఇందులో ఉన్న రాళ్ళు నాకు సంబంధం లేదు, నగిషీగా ఏమన్నా చెక్కుడు చెక్కితే నాకు సంబంధం లేదు. అయ్యా చెక్కుడు చెక్కడానికి మేము ఇన్ని డబ్బులు ఇచ్చాము, ఎక్స్ట్రా కూలీ. అందుకే మనం అమ్మే వస్తువుకి తరుగులు కూలీలు లేవండి వాడు చెప్పేస్తాడు. ఎందుకని? వాడు అది చూడడు. నువ్వు ఎంత రాళ్ళ వస్తువు మంచిది తీసుకుపోయినా వాడు ఆ దాగలి మీద పెట్టి ఒక్క దెబ్బ కొడతాడు. నువ్వు ఎక్కడ కింద పడితే అది ఏమవుతుందో అని చాలా జాగ్రత్తగా, ఏంటి కాటన్లో పెట్టి పెట్టెలో పెట్టి జాగ్రత్తగా దాచిపెట్టి
లాకర్లో దాచుకొస్తే అమ్ముకుందామని పోతే వాడు ఏం చేస్తాడు, ఒక్క దెబ్బ కొట్టేస్తాడు అంతే. అది కెంపైనా కానీ పచ్చ అయినా కానీ వాడికి అసలు ఆ దృష్టే లేదు. దానికి మనకు ఆ నగ చెక్కాలంటే చాలా కష్టపడి ఉంటాడు ఎవరు, ఆ చెక్కుడు చెక్కినవాడు. నేను చేయించుకునేటప్పుడు ఆ చెక్కుడే కదా మీకు అందంగా కనపడుతున్నది ఆ నగ మీద. ఇప్పుడు వాడికి అక్కర్లేదు, ఎవడికి? ఆకాశం మీకు ఆకాశంగా కనబడుతోంది. నేను కంసలి వాడిని అంటే కొనేవాడిని. బంగారు మీరు అమ్ముకోవడానికి వచ్చారు నా దగ్గరికి, నేను కొనేవాడిని. నా దృష్టి ఏంటి? ఇదే ఆకాశం నాకు చిదాకాశంగా కనబడుతుంది. ఎట్లా కనపడుతుందమ్మా మీకు మాత్రం? మాకెందుకు మీకు కూడా కనపడుతున్నదిరా, మీరు చూడటంలే. మాకెక్కడ కనపడింది, మీకెట్లా కనపడింది? అదేదో మాకు కూడా కొంచెం ఆ రహస్యం ఏదో చెప్తే మేము కూడా అట్టగే చూస్తే వాళ్ళకి చెప్తూనే ఉన్నాను రా, మీరు చూడటంలే. దీన్ని చిదాకాశంగా చూడండిరా అని చెప్తూనే ఉన్నా, మీరు ఆకాశంగా చూడటానికే అలవాటు పడ్డారు. నేను చిదాకాశంగా దీన్ని ఎట్లా చూస్తాను? నన్ను ఎల్ఎన్ రాజు గారు అడిగిన ప్రశ్న. మరి ఆయన దగ్గరికి వెళ్ళే వీళ్ళ సునీల్ ఉన్నాడా? అనిల్ ఎస్ అనిల్ ఓన్లే అనిల్ ఉన్నాడా? అదిగో ఉన్నాడు. మిమ్మల్ని ఎవరిని అడగలేదేమో ఆయన మహానుభావుడు, నన్నైతే అడిగేశాడు కదా. ఈ ఆకాశాన్ని చిదాకాశంగా నువ్వు ఎలా చూడగలవు? మా ఆకాశం మరి మనందరూ ఆకాశం కనపడుతుంది కదా. ఆకాశం అంటే ఏమిటి? ఖాళీ. మనం రోజు దీన్ని చిదాకాశంగానే చూస్తున్నాము, ఆకాశంగా చూస్తున్నామని అనుకుంటున్నాం. నువ్వు నగని చూస్తున్నప్పుడు నగను బంగారంగానే చూస్తున్నావా, లేక ఇది ఇత్తడిలే దీనికి కోటింగ్ వేసారని చూస్తావా? ఏ నగ అయినా చూసేటప్పుడు నీకేమనిపిస్తోందిరా? నగను వేరుగా బంగారం వేరుగా చూస్తావా? నగని బంగారంగానే చూస్తావు. నువ్వు చూడగానే నీ ఆకాశం చిదాకాశం అయిపోతుంది. ఎట్లా అయిపోతుందండి? నీ దగ్గర చైతన్యం ఉందిరా నాయన, నీకక్కడ ఖాళీ ఉంది. రవికి రమణకి మధ్యలో ఖాళీ ఉంది అని నేను ఎప్పుడు గ్రహించానో, నేను గ్రహించానంటే నా జ్ఞానం అక్కడికి వెళ్ళండి, నేను గ్రహించలేను. అక్కడ ఆకాశం ఉంది, నా జ్ఞానం అక్కడికి వెళ్ళింది. ఆకాశాన్ని నా జ్ఞానం ముంచేసింది. ఎలా ముంచింది? బ్లాటింగ్ పేపర్ ఎలాగైతే ఇంకుని పీల్చేస్తుందో అది బ్లాటింగ్ పేపరు. నా దగ్గర ఇంకు ఉంది, నా ఇంకు నది వెళ్ళకపోతే నాకు ఎట్ట కనపడింది అక్కడ? అర్థమైందా రంగనాయకులు? ఏం నాయన బాగా అర్థం చేసుకోండిరా. అందుకే ఎల్లుండి రాజు అన్నం ఉడికింది పోవన్నా. ఇప్పుడు అది చిదాకాశం. ఏది చిదాకాశం? రవికి రమణకి మధ్యలో ఉన్న ఖాళీ స్థలం. ఎందుకంటే ప్రతి ఒక్కడు, నేను క్లాస్కి నేను ఇప్పుడు వచ్చాను రా, ఇక్కడ నుంచి ఉన్నాను, ఇట్లా చూసుకుంటా నాకు ఎక్కడ ఖాళీ ఉందా అని. నేను చూసుకుంది నాకు తెలియదు కదా ఖాళీ ఉన్నట్టు. నేను చూస్తేనే నాకు ఖాళీ అర్థమవుతోంది. కాబట్టి నా జ్ఞానం అక్కడికి వెళ్ళిందా వెళ్ళలేదా? నా జ్ఞానం అక్కడికి వెళితే ఆ చోట్లో అది ఆకాశం ఉంది, నా జ్ఞానం దాంట్లో ప్రవేశించింది, అదే చిదాకాశం. మరి చిదాకాశం ఎందుకు తెలియదు మీకు? చిదాకాశే సదాభాసం దీపితం చిజ్జడాత్మకం. చైతన్యము జడము రెండు కనపడుతున్నాయి, అందుకే నాకు మాధురి కనపడింది. చైతన్యం లేకపోతే అది శవంలాగా నాకు కనపడేది. ఏంటిదా కష్టము? అందుకే కృష్ణ పరమాత్మ పడి చాలా తేలికరా నీకు దుంపది, కానీ నీకు ఎందుకు అర్థం కావట్లేదు? నేను చచ్చేడు చెప్తున్నా నీకు అర్థం కావటం లేదంటే నీ కర్మ. నీకు అంటే అంత అర్థం కానంత మొద్దుతనం వేసుకున్నావు. ఏం తినొచ్చావురా? ఇనప గుగ్గిళ్ళు మింగావా? ఇనప గుగ్గిళ్ళు మింగితే నీకు అర్థం కాదు కదా. ఇప్పుడు అర్థమైందా? మరి చిదాకాశాన్ని చూడటానికి ఆ పైకి పోవాలన్నా, స్వర్గానికి పోయి చూడాలన్నా, వైకుంఠానికి పోయి చూడాలా? చిదాకాశం ఎక్కడుంది? చిదాకాశే సదాభాసం, ఎప్పుడు కనపడుతూ సదా
కదా. నిన్న కనపడిందా, ఇవాళ ఎప్పుడు దీపితం కనపడుతున్నది. నాకే కాదు నీకు కనపడుతుంది. నీకు కనపడకపోతే నువ్వు ఖాళీ లేకపోతే వచ్చి ఎట్లా వాడిని ఎత్తిన కూర్చుంటావా? ఆలోచించండి రా. ఎవడికి వాడు ఖాళీ చూసే కూర్చుంటున్నాడా లేదా? మరి ఖాళీ చూసి నీ జ్ఞానానికి ఖాళీ కనిపిస్తేనే కదా కూర్చున్నావు. నీ జ్ఞానానికి కనిపించినప్పుడు ఆ ఖాళీ ఏమైందిరా? అంతకుముందు ఖాళీ నీ జ్ఞానానికి కనిపిస్తే అది చిదాకాశం. మరి చిదాకాశం మాకు తెలియదంటారు ఏమిట్రా? మీరు చెప్పినప్పుడు తెలుస్తుందండి, తర్వాత తెలియదు. అంతేగా నేను చెప్పినప్పుడు తెలిసి తర్వాత తెలియకపోతే అంటే నేను చెప్పింది నువ్వు లోపలికి దించుకో. మేకేసి పగలగొట్టి తలకాయ బాగా పగలగొట్టుకో. ఏం మింగొచ్చావో ఇనప గుగ్గిళ్ళు తింటే ఇది అంటదుగా. అందుకే జాగ్రత్తగా ఆహారం తీసుకోమంది భగవద్గీత. ఒరే తేలిగ్గా అడిగేది తీసుకోరా. ఇనప గుగ్గిళ్ళు తిన్నావంటే ఇక్కడ క్లాసులో నీకు నిద్ర వస్తుంది. నిద్ర వస్తే నష్టం ఏమిటి అంటే లోపలికి దిగదు. ఇన్నాళ్ళ బట్టి అసలు వినక్కర్లేదురా. నన్ను అమెరికా పిల్లవాడు ఒకటి ఇదే అడిగాడు. మీరు ఇన్నాళ్ళ బట్టి చెప్తుంటే వాళ్ళకి ఎందుకంటే ఇంకా అర్థం కాలేదు అని. నన్ను ఏం చేయమంటావురా నాయన, వాళ్ళని ఇనప గుగ్గిళ్ళు తినొచ్చారు. ఇదే చెప్తున్నా కదరా, నేనేమన్నా కొత్తది చెప్పానా? లేదండి మీరు ఇప్పుడు కొత్తగానే చెబుతున్నారు, అంతకుముందు ఇట్లా చెప్పలేదు. ఇంతకు ముందు కూడా వెతుక్కోండి, ఇవే చెప్తుంటా. కదా. స్టూడెంట్కి అది కొత్త, టీచర్కి అది పాత. ఎందుకని? వాడు ఎన్ని బ్యాచ్లకో ఇదే చెప్పాడు. అందుకని టీచర్కి అది కంఠస్థం వస్తుంది, స్టూడెంట్కి ఇప్పుడే నేర్చు. వీడు కూడా ఇంకో బ్యాచ్కి చెప్పాడు అనుకో, వీడికి కూడా వచ్చేస్తుంది. ఆనందధామం నుంచి బయటికి పోతే వీడు చెప్పకపోతే ఇంక వీడికి రావు. నన్ను ఏం చేయమంటారు? ఇది ఇక్కడే పెట్టి గుంటలో పెట్టి గంట వాయిస్తే ఇంక రా, అయిపోయింది. గుంటలో పెట్టవా కానీ లోపల పెట్టుకోండి. అర్థం కాకపోతే అడగండి. ఏమ్మా? అందుకే చిదాకాశానికి ఆధారం ఆధేయము తానే. చిదాకాశానికి ఆధారము ఈ ఆకాశమే, ఆధేయము ఈ ఆకాశమే. అప్పుడు ఆధేయం ఏమిటి? ఆకాశం. ఆధారం ఏమిటి? చిదాకాశం. నా దృష్టి కదరా, నా జ్ఞానం కదా. నా జ్ఞానం అక్కడ లేదు అనవాకండి. నా జ్ఞానానికి శక్తి ఉంది. ఏం శక్తి అంటే వ్యాపించే శక్తి. ఆ రెండు కుర్చీల వెనక, వాణికి వెనక ఉన్న ఖాళీని కూడా నేను చూడగలను. అక్కడ ఖాళీ ఉందా? అది ఆకాశమేనా? ఏమ్మా? ఇప్పుడు నాకు కనిపించిందా ఆకాశం? నాకే కదా, మీకు కూడా కనిపించింది కదా. మరి మీ జ్ఞానం అక్కడి దాకా వెళ్ళకపోతే మీకు ఎట్లా కనిపించింది? మీ జ్ఞానం వెళ్ళింది, నాకు కనపడలేదు కదండి. నా జ్ఞానం వెళ్ళినట్టు. నీ జ్ఞానం నిరాకారం రా, అది నీకు కనపడదు, నీకు అనిపిస్తుంది. అది నీకు కనిపిస్తే అయిపోయి దాని కదా. కనిపిస్తే ఏమైపోతుంది? నశించాలి. యదృశ్యంత నశ్యతి. కనపడితే నాశనం అయిపోతుంది, అందుకని కనపడుతుంది. నీకు కనపడింది, నాకు కనపడిందా? వెనక ఉన్న ఖాళీ కనపడిందా లేదా? అంటే అక్కడ ఉన్నది ఆకాశం. నీ జ్ఞానం అక్కడి దాకా వెళ్ళింది, అది బ్లాటింగ్ పేపరు. నీ జ్ఞానం అది ముంచేసింది, అప్పుడు నీ జ్ఞానమే కనిపిస్తుంది, బ్లాటింగ్ పేపర్ కనిపించదు. ఏం నాయనా? ఈ చిదాకాశం ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుందరా చిదాకాశం? మీరు ఎక్కడ చూస్తే అక్కడ ఉంది. అది మీరు చూడకపోతే ఏమైంది? ఆకాశం ఉంది. అది బంగారం ఎక్కడుంది అంటే నగను చూస్తే బంగారం ఉంటుంది, నగను చూడకపోతే బంగారం ఉండదు. నగగా కనపడుతుంది. నగ ఆభాస, బంగారం వస్తువు. ఆకాశం ఆభాస కనపడుతుంది. ఆకాశం మిథ్య, చైతన్యం సత్యం. చిదాకాశం కనపడకపోవడం ఏమిట్రా ఇంకా? కదా.
చిదాకాశంలో సదా భాసం ఎవరు? నేను భాసం, నేను కదా కనిపించేది. అక్కడి దాకా పోయింది నాది కాలే, నాది ఇక్కడే ఉంది. నేను పోతాను, నాది నుంచి నేను పోగలను, మళ్ళీ నాదిలోకి వచ్చి చేరుకోగలను. అక్కర్లేకపోతే నేను అక్కడే ఉండగలను. ఎట్లా ఉంటావు? నేను అక్కడే చూస్తూ ఉన్నాను అనుకో, ఇప్పుడు నాది ఇక్కడ ఉంది, నేను అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని చూస్తున్నా అనుకో, ఇప్పుడు నాది ఇక్కడే ఉంది, నేను ఇక్కడ, నేను ఎవరిని చూడకుండా కూర్చున్నాను అనుకో, నాది ఇక్కడే ఉంటుంది. అంతే, దట్స్ ఇట్. ఎంత ఈజీ చూడండి రా. సుసుఖం కర్తుం అవ్యయం. అర్జున, కష్టం కష్టమని ఏ యూనివర్సిటీలో చదువుకోలేదే, నాకు చదువు రాదే, నాకు ఎట్లా తెలుస్తుంది అని చావు వాకురా. నిన్ను నువ్వు అర్థం చేసుకోరా, నువ్వు ఆలోచించరా. నేను ఆలోచించాలంటే నేను వదులుకోవలసినవి 3. దాని పేరు వైరాగ్యం. ఇవన్నీ తెలుసుకోవడానికి నేను చేయవలసిందేమిటి? దాని పేరు అభ్యాసం. అభ్యాసం చేస్తూ ఉంటే వైరాగ్యం ఆటోమేటిక్గా పోతూ ఉంటుంది. హైదరాబాద్కు ప్రయాణం అయిపోతూ ఉంటే కర్నూలు దూరం అయిపోతూ, కర్నూలు దూరం అయిపో అంటే పోదు. అభ్యాసం చేస్తేనే వైరాగ్యం దూరం అయిపోతుంది. నేను హైదరాబాద్ పోవాలి, కర్నూలు బస్ స్టాండ్ వరకు వెళ్ళి అక్కడ మంచిగా కుర్చీలు ఉన్నాయి కదా, హాయిగా కూర్చుని హైదరాబాద్ పోవాలి అని అనుకుంటుంటే కర్నూలు దూరం కాదు, హైదరాబాద్ దగ్గర పడదు. ఎప్పుడు హైదరాబాద్ దగ్గర పడుతుంది? కష్టమో సుఖమో బస్సు ఎక్కి కూర్చో. సాధన అదేరా నాయన, అంతకంటే ఏమీ లేదురా. ఎంత సింపులో చూడు. మన ఋషులు ఎన్ని చెప్పారో చూడు. మనకి వాళ్ళట్లా చెప్పలే కదా. జ్ఞానం ఎప్పుడు అదేమిటని చెప్తున్నా, ఆధారము ఆధేయము తానే అవుతుంది. అది ఎలాగంటే సర్వత్రా ఉన్న ఆకాశాన్ని ఉన్నది అని గుర్తించేది ఆత్మే కదా. ఆకాశం ఉన్నది, ఖాళీ ఉన్నది అని చెప్పేది ఎవరు? నీ ఆత్మే కదా. అది బహిర్వ్యాప్తి, అంతర్వ్యాప్తి, ఏమా స్వరూప వ్యాప్తి అయి ఆధారము ఆధేయము ఒకటి చేసింది. అది అంతర్వ్యాప్తి అయింది. అది అంతర్వ్యాప్తి ఎలా అయిందంటే, ఇప్పుడు నా జ్ఞానం ఆ వెనక దాకా వెళ్ళి ఆ వాణి వెనక ఉన్న ఆ ఖాళీ ప్లేస్ ఒకసారి అటు తిరగండి, చూడండి. ఆ ఖాళీ స్థలం ఏమ్మా మొత్తం అంతా ఖాళీ ఉందని తెలిసిందా? మీరు ఒక స్పాటే తెలిసిందా? అంతా ఉందని తెలిసింది కదా. అదంతా ఖాళీగా ఉంది, కావాలంటే అక్కడ ఇంకో చైర్ పడేసి కూర్చోవచ్చు అనిపించిందా? అనిపించలేదు. అంటే మీ జ్ఞానం ఎక్కడి దాకా వెళ్ళింది కదా, దాని లోపలికి వెళ్ళింది. దాని లోపలికి ఎట్లా వెళ్ళిందండి? అక్కడ ఖాళీ గుంతలాగా ఉంది, వీళ్ళు కూర్చున్న చోటు కాకుండా. అంటే ఆ గోడ వరకు ఆ ఖాళీ ఇంకా నాకుంది అనిపించిందా? అనిపించలేదా? ఇది మీకు అర్థమైతే పిచ్చి పిచ్చి వాళ్ళందరూ వేదాంతం అని చెబుతున్నారు, వినండి టీవీల్లో. వాళ్ళు చెబుతున్నారు తప్పని మీకు అర్థమైపోతుంది. వాళ్ళు ఎంత మహానుభావులైతే అయి ఉండొచ్చు. అరే వాళ్ళు చెప్తున్నది నిజంగా వేదాంతం కాదు అని మీకు అర్థమవుతుంది. నన్ను గురుదేవులు దేహం సాలించిన తర్వాత నాకు గురువు గారు దొరకలే, నాకు ఏం తెలుసుకోవాలో తెలియలే. అట్లాంటి పీరియడ్లో మా ఆయన నన్ను ఎంతమంది దగ్గరికో పిలుచుకుపోయినాడు కారులో. ఈమెకేమో కావాలంటే చెప్పమని. చాలా పెద్ద పెద్ద మహానుభావుల దగ్గరికి వెళ్ళొచ్చా. వాళ్ళు చెప్పే మాట వీళ్ళకేం రాదు పోని నేను వెనక్కి తిరిగి వచ్చాను. అందరి దగ్గరికి పోయి రాదంటావేమిటే, నీకేమొచ్చు అని ఈయన. నాకేమొచ్చో చెప్పడం నాకు రాదు, కానీ వాళ్ళు చెప్పేది తప్పని మాత్రం నాకు తెలుసు. అట్లా పిలుచుకుపోయే రోజుల్లోనే పెద్ద స్వామి, కంచి స్వాముల వారు మన పెబ్బేరు దగ్గర వచ్చారు. ఆయన ఎక్కడికైనా పిలుచుకుపోతే ఏమో మనశ్శాంతిగా ఉంటుందేమో, లేకపోతే పిచ్చాసుపత్రిలో చేర్చాల్సి వస్తుందనే పరిస్థితి ఉంది వ్యవహారం.
రోజు పాపం కార్లో తెల్లవారుజామున లేచి నన్ను తీసుకెళ్ళి ఆయనతో పాటు నడిపించి తీసుకొచ్చేవాడు ఆయన. ఫిబ్రవరిలో ఒకసారి స్వామి అనుగ్రహ భాషణం ఇస్తారు, మీకు మీరు ఎవరైనా మాట్లాడచ్చు అన్నారు. అప్పుడు పోయి గురువుగారు నాకు తెలియదండి, నాకేం చేయాలో తెలియటంలో నాకు ఎవ్వరు చెప్పేవాళ్ళు లేరు, మా గురువుగారు దేహం చాలించేశారు, నా సంగతి ఏమిటి అని అడిగా. దేహంతో ఉన్న గురువే నీకు చెప్పాలా అమ్మా అన్నారు ఆయన. ఇంతే మాట అన్నారు, దేహంతో ఉన్న గురువే చెప్పాలా, నీకు దేహం లేని గురువు చెప్తే నీకు అర్థం కాదా అని. అంతేనా, నాకు దేహం లేని గురువు ఇన్ని చెప్తున్నాడు. ఇవన్నీ నేను దేహం లేని గురువు దగ్గర నేర్చుకున్నా. ఆ దేహం ఎవరికి అంటే ఈయనకు అంటకట్టారు. సత్యం చెప్తున్నా, నేను 4 ఏళ్లే గురువు గారి దగ్గరికి వెళ్ళే. తర్వాత ఆ గురువే దేహం వదిలేశాడు కాబట్టి నాకు ఈరోజు కూడా చెప్తున్నాడు. ఈరోజు కూడా క్లాసులో వచ్చి గురుదేవా వీళ్ళకి ఏం చెప్పారో మీరే చెప్పుకోండి అంట. తత్ సృష్ట్వా తదేవానుప్రావిశత్, నా శరీరంలో ఆయనే ప్రవేశించి ఆయన మాట్లాడుతున్నాడు. నేనేం మాట్లాడటం, నాకు అసలు ఏం రాదు. నాకు అంటే దీనికి రాదు, లోపల ఉన్నవాడికి చాలా వచ్చు. ఆ వచ్చిన వాడు మీ దగ్గర కూడా ఉన్నాడు, వాడికి కూడా చాలా వచ్చు. వాడు ఈ దేహమే నేను అనుకుంటున్నాడు కాబట్టి వాడికి తెలియటల్లా. ఇది నేను కాదనుకోండి మొత్తం మీకే తెలుస్తుంది, అంతే. ఇంకా అంతకంటే ఏం లేదు. మీరందరూ ఏమనుకుంటున్నారు, నేను ఇది అనుకుంటున్నారు, అందుకని మీకు తెలియటల్లా. నేను ఇది కాదు అనుకోండి, మరి నేను అది అనుకోండి. అది అనుకోకూడదు మళ్ళీ కదా. అయమాత్మ బ్రహ్మ అన్నాడు, ఈ ఆత్మే బ్రహ్మ అన్న చెప్తున్నాడు. సరే, తర్వాత నిదానంగా రండి ఇక్కడికి. దానికి అంతర్వ్యాప్తి బహిర్వ్యాప్తి. ఇప్పుడు ఆకాశంలో ఆ ఖాళీ స్థలంలో మనం అంతర్వ్యాప్తి అయినాం, బహిర్వ్యాప్తి అయినాం. ఎంత లెంత్ ఉంది అంత పొడుగునా నా జ్ఞానం వెళ్ళింది, వెళ్ళి కొలిచేసింది. ఆ చోటంతా ఖాళీ ఉందని చెప్తోంది. ఇంకా ఏం చెప్తోంది, అంతర్వ్యాప్తి బహిర్వ్యాప్తి స్వరూప వ్యాప్తి. దాని స్వరూప వ్యాప్తి ఎట్లా, అది నా కళ్ళకి ఖాళీ అని చెప్పింది. అక్కడెవ్వరూ కూర్చోలేదు, ఇక్కడెవ్వరూ వీళ్ళ మధ్యలో కూర్చోలేదు. అది నా జ్ఞానం చెప్పిందా, ఇంకెవరినో చెప్పారు ఏమ్మా? అది సర్వకాలాల్లో ఉంటుంది. ఏది, ఆ ఆకాశం. ఎందుకంటే మన తాతలు ఈ ఆకాశాన్నే చూశారు, మన ముత్తాతలు ఈ ఆకాశాన్నే చూశారు. ఏమ్మా? ప్రకృతి వైపరీత్యాల వల్ల, భూభ్రమణ వల్ల ఒకప్పుడు అది ఎర్రగా, ఒకప్పుడు నీలంగా, మరొకప్పుడు నల్లగా, ఇంకొకప్పుడు మేఘావృతమై కనిపిస్తుంది. ఆకాశం మారుతున్నది. మన తాత కూడా ఇదే చూశాడు, మన ముత్తాత కూడా ఇదే చూశాడు. అంటే చూశాడంటే ఆయన కూడా దీన్ని చిదాకాశంగా చేసుకుని చూశాడు. చిదాకాశం అని తెలియదు మన తాత. అది అంటే మన తాత కంటే మనం గొప్పవాళ్ళం కదా. ఎందుకంటే మరి ఆయనకి తెలియలేదు, మనకు తెలుసు కదా. ఏమ్మా? ఇదే ఆకాశం మేఘావృతమై కనిపిస్తుంది. ఇది ఎందుకురా ఇట్లా ఉండే శాస్త్రము, స్వమహిమ్నే. అది దానికి ఒక శక్తి ఉంది. ఎవరికి? ఆ ఆకాశానికి. స్వమహిమ్నే, అది తాను అదిగా మారగలిగిన శక్తి దాంట్లో ఉంది. దాన్ని చూడగలిగిన శక్తి నీలో ఉంది. అదిగా మారగలిగిన శక్తి దాంట్లో ఉంది. దాంట్లో ఎట్లా ఉంటుందండి? దాంట్లో ఎట్లా ఉంటుందంటే జాగ్రత్తగా చూడండి. భక్ష్యాల పిండిలో వాలే గుణం ఎక్కడ ఉందండి? నగలో సాగే గుణం ఎక్కడ ఉందండి? మట్టిలో కుండ ఏ గుణం ఎక్కడ ఉందండి? మట్టిలోనే ఉండాలి. అట్లా ఆకాశంలో వ్యాప్తమయ్యేది, దానిలో నుంచి స్పేసే మాస్ అవుతోంది. ఇప్పుడు చూడండి, అది ఆ స్పేసు మాసు కాగలిగిన శక్తి ఆకాశంలో ఉంది. అదే ఏమవుతోందంటే అదే ఆకాశాన్ని నుంచి వాయువుగా అదే అవుతోంది, అదే అగ్నిగా అవుతోంది,
అదే నీ జలంగా అవుతోంది, అదే గడ్డగట్టి పృథ్వీగా అవుతోంది. ఆ శక్తి ఈ ఆకాశంలో ఉంది. స్వమహిమ్నే అంది. ఇంతే మాట చెప్పింది. శాస్త్రం చెప్పిన మాట ఏమిటి అంటే, ఆకాశం నారద మహర్షి అడుగుతాడు, అయ్యా ఇది మేనిఫెస్టో అయిందంటున్నారు కదా, ఎట్లా మేనిఫెస్టో అయిందయ్యా అంటున్నాడు. ఆ అయ్యే శక్తి దాంట్లోనే ఉందిరా నాయన, దాంట్లో ఉండకపోతే అది ఎలా కాదు. అసలు స్వమహిమ్నే అన్న పదం ఒక్కటి అర్థం చేసుకుని స్పేస్ మాస్ అయిందని ఈనాడు సైంటిస్టులు చెప్తున్నారు. మన వాళ్ళు 2 అక్షరాల్లో చెప్పేశారు. మన ఋషులు ఎంత గొప్పవాళ్ళో చూడండి. అందుకే వాళ్ళందరూ ప్రవక్త వేరే ఉన్నాడంటారు, ఇంకొకళ్ళు యెహోవా వేరే ఉన్నాడంటారు, మనం వేరే దేవుడు ఉన్నాడను, నేనే దేవుడు అంటాం. ఇది తిప్పలు. వాళ్ళకి మనకి తేడా అదేర్రా కదా. వాళ్ళు ఐ యామ్ హ్యాపీ అంటారు, మనం ఐ హ్యావ్ హ్యాపీ అనాలి. ఐ యామ్ హ్యాపీ కాదు, హ్యాపీ ఐ ఎక్స్పీరియన్స్డ్ హ్యాపీ. అర్థమవుతుందా? నేను హ్యాపీనెస్ని ఎక్స్పీరియన్స్ చేశాను. ఐ డిఫరెంట్, హ్యాపీ డిఫరెంట్. ఐ యామ్ హ్యాపీ అనకూడదు. ఐ యామ్ హ్యాపీ ఎందుకు అవుతారా? వాళ్ళకి ఐ యామ్ హ్యాపీ ఉంది. ఎవరికి? ఐ యామ్ రామాను, ఐ యామ్ హ్యాపీ అనవాకు. మరి అందరూ అంటారు ఆర్ యూ హ్యాపీ? ఎస్ ఐ యామ్ హ్యాపీ. ఓరు నీ బొంద, నువ్వు హ్యాపీ ఎట్లేదు కాదా? ఇంగ్లీష్ గ్రామర్ వచ్చినా నువ్వు వేదాంతం అర్థమవుతుంది. అది కూడా రాదు మనకి. మనకి ఏం రాదుగా, చదువుకున్నాం వేస్ట్ కదా. మన సిలబస్ వేస్ట్, మన చదువు వేస్ట్, పైగా ఇంగ్లీష్ మీడియం. ఎందుకో మీడియం, బోడి మీడియం. మేమందరం తెలుగు మీడియం వాళ్ళమే. మేమే ఇంగ్లీష్ మీడియం చదువుకోలేము, మాకు చదువు రాలేదా? మీ మీడియం వాళ్ళకంటే మాకు ఎక్కువ చదవచ్చు. ఎందుకంటే మీరేం చేస్తున్నారు? బై హార్ట్ చేస్తున్నారు. అంతే, కక్కి వచ్చేస్తారు పరీక్ష హాల్లో. పరీక్ష హాల్లో అప్పటిదాకా ముక్కును పెట్టుకుని పోయి కదా, ఆ కాస్త చీరేసి వాడి మోహాన బారేసి, నిజం చెప్పండి రా, మీరు అందరూ 10th క్లాస్ చదువుకున్నారు కదా, ఒక్క తెలుగు పేపర్ అయినా చదివారు? రాయకుండా పరీక్ష తెలుగు ఫెయిల్ అయితే మొత్తం ఫెయిల్ అయ్యేవాళ్ళు. ఒక్క పద్యం చెప్పండి రా, ఎవడైనా ఒక లేచి నిలబడి. రావు. ఎందుకని? బై హార్ట్ చేశారు మీరు, బై మెమరీ చేయలేదు. బై మెమరీ చేస్తే ఇప్పుడు మళ్ళీ అది బయటకు వస్తుంది. బై హార్ట్ చేస్తే హార్ట్ లబ్ డబ్ అని అంతే అంతే కదా. స్వమహిమనే అంది, తన మహిమతో తానైంది. జీవులకైతే బాల్యంలో శక్తి తక్కువగా ఉండడం, యవ్వనంలో శక్తి అధికంగా ఉండటం, వార్ధక్యంలో శక్తి లేకపోవడం అనే దేహ లక్షణాలు కనిపిస్తాయి. ఆత్మకు అలా పెరగడం తరగడం ఉండదు. ఏమ్మా, మనం ఎన్ని ప్రశ్నలు చెప్పుకున్నాం? 7, 8, 9 చెప్పలేదురా. 7, 8 అమ్మో, 2 ప్రశ్నలు అయినాయి ఇవాళ. 9, 10 రేపు చెప్పేస్తాను. ఎందుకంటే 33 అయింది, 7:33. ఏమ్మా, మీరు కూర్చుంటానంటే చెప్పేస్తాను, నాకేం లేదు. ఏం పర్వాలేదా? ఎక్కువ టైం తీసుకుంటే ఎవరు తలకాయ తిప్పలేదు, ఎవరు తిప్పలేదే. సరే వెళ్ళండి. పాపం 1:30 కంటే రిసెప్టర్ ఉండదు, రిసీవ్ చేసుకోదు బ్రెయిన్. అది హై స్కూల్ లెవెల్లో అయితే 45 నిమిషాలే రిసీవ్ చేసుకుంది. అందుకే పీరియడ్ 45 మినిట్సే ఉంటుంది స్కూల్ లెవెల్లో. కాలేజ్ లెవెల్లో 1 అవర్ రిసీవ్ చేసుకుంటుంది. ప్రవచనాలు 1.5 అవర్. ఇంకా కాస్త చెప్తానంటే చూడు, ఒక్క తలకాయ కూడా తిరగలే. నేను అందుకే మీ టైం మిమ్మల్ని అడుగుతున్నా. నాకేం చెప్పడానికి ఎన్ని గంటలైనా చెప్తా, నాకు అసలు బాధే లేదు. ఓం తత్సత్.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. తండ్రి గురుదేవ 9, 10 రేపు చెప్పి ఇవాళ 2 ప్రశ్నలే అయినాయి. నిన్న మొన్న 3 అయినాయి. అంటే ఇది కొంచెం ఇంకా కష్టమైంది కదా. ఏకం విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి. మొత్తం మీకు తెలిసేది ఒక్క ప్రశ్నలో చెప్తున్నాడు ఆయన. నారద మహర్షికి స్వమహిమ్నే అని 2 అక్షరాలు 3 అక్షరాల్లో చెప్పేశాడు. నారద మహర్షి అడిగాట, అయ్యా ఇదంతా ఏమిటో నాకు అర్థం కావట్లేదు, ఈ ఆకాశానికి ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏం లేదురా స్వమహిమ్నే అన్నాడు. అర్థం చేసుకుని చావాలి మనం అంటే సాధకుడు కదా.